నాదన్ల భాస్కరరావు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు వచ్చినప్పుడు ఆ రోజు మా ఫాదరు ఈ జిల్లాలో ఆయన చేసిన సాక్రిఫైజేషన్నే ఎన్టీ రామారావు గుర్తించాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో మనీతో రాజకీయం చేయొచ్చు అనేది 100% ప్రూవ్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అవినీతి, విచ్చలవిడితనం, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని చేసి చూపించింది ఎవరంటే నో డౌట్. లక్ష్మీ పార్వతి మీ సీటు అడ్డుకుంది అని తెలిసిన తర్వాత మీరు కూడా లక్ష్మీ పార్వతిని కేంద్రంగా చేసుకొని రాజకీయం చేశారుగా. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏం జరిగిద్ది అనే దానికి ఉదాహరణగా ఆమె ఎన్టీ రామారావు సేవ చేసుకున్నట్టయితే ఈ రాష్ట్ర రాజకీయాలు ఇవాళ ఇలా ఉండేవి కాదు. ఆమె వంటింటి రాజకీయం బిగించేసింది. దాని మూలానే నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇవ్వడం అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కొంత వెసులుబాటు క్రియేట్ చేసుకొని కల్పించుకుంటుంది కదా. అందులో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఉండదు. రాజా అని పేరు చెబితే కొంతమంది వ్యాపార వర్గాలు భయపడుతున్నారు. తగు అయితే చాలు ఇద్దరి మధ్యన సెటిల్మెంటు. ప్రజాప్రతినిధి అయితే సెటిల్మెంట్ చేస్తారా? ప్రతిసారి రాజకీయాల్లో లోకల్ బాడీస్లో కానీ లేకపోతే పంచాయతీల్లో కానీ వీటన్నిటిలో ఎంతోమందిని తయారు చేశాను. కానీ ఏం ఉపయోగం? మీకు ఎవరు సహాయం చేయకుండా మీరు తయారు చేసిన వ్యక్తులు పక్క పార్టీలో పనిచేస్తూ ఉంటే దానివల్ల మీకు వచ్చేది ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహం తెలుసా పర్ఫెక్ట్గా? జగన్మోహన్ రెడ్డి కాబట్టే వీటన్నిటిని తట్టుకొని చంద్రబాబు నాయుడు నైజం ఇది అంటే రెండో కోణం కూడా చూపించగలుగుతున్నాడు. అదే ఇంకో నాయకుడు అయిపోతే ఈ పాటికి కాంగ్రెస్ చూడండి, చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ అయిపోయింది కాంగ్రెస్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సీనియర్ పొలిటీషియన్ అన్నాపతిని శివకుమార్ గారు మనతో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి శివకుమార్ గారు ప్రస్తుతం వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. నమస్కారం సార్. అన్నాబత్తిన వారి కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కుటుంబం. కానీ ఏంటి వైసీపీలోకి రావాల్సి వచ్చింది? అందరికీ నమస్కారం. యాక్చువల్గా మా ఫాదర్ ఆయన మున్సిపల్ చైర్మన్ తెనాలికి ఒక సాహసోపేతమైన మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. ఆ మున్సిపల్ చైర్మన్గా ఉండంగానే ఎన్టీ రామారావు తెనాలకు వచ్చి తెనాల్లో లక్ష్మీ థియేటర్ ఓపెనింగ్ అని ఎన్టీ రామారావు ఏమో ఓపెనింగు, మా ఫాదర్ ఏమో చీఫ్ గెస్ట్. ఆ లక్ష్మీ థియేటర్ ఓపెనింగ్ టైంలో మా ఫాదరు ఎన్టీ రామారావుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పి ఆ డయాస్ మీద మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఫ్యూ మంత్స్కే ఎన్టీ రామారావు పార్టీ పెడతాం, మా ఫాదర్ని అడగటం, మా ఫాదరు అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉండంగానే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం, ఆ తర్వాత ఎమ్మెల్యే పోటీ చేయటం, అలాగే మంత్రిగా ఉండటం, అలాగే తెలుగుదేశం పార్టీలో నాదన్ల భాస్కరరావు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు వచ్చినప్పుడు ఆ రోజు మా ఫాదరు ఈ జిల్లాలో ఆయన చేసిన సాక్రిఫైజేషన్నే ఎన్టీ రామారావు గుర్తించాడు. ఎందుకంటే ఆ రోజు గుంటూరు జిల్లాలో సీనియర్ పాలిటిక్స్ ఎవరెవరు అంటే ముగ్గురు. ఒకటి నాదన్ల భాస్కరరావు, 2 మా ఫాదరు, 3 వీరయ్య చౌదరి గారేమో సంగం డైరీ చైర్మన్ పాల తింటూ ఉండేవాళ్ళు, మా ఫాదర్ మున్సిపల్ చైర్మన్గా ఉండేవాళ్ళు, నాదన్ల భాస్కరరావు అప్పటికే రాజకీయాల్లో ఉన్నాడు. సో ఆ రోజు అప్పట్లో ఉన్న కోడెల శివప్రసాద్ గారు కానీ రత్తయ్య గారు కానీ ఉన్న వీళ్ళు ఇవాళ సీనియర్ లీడర్స్ ఉన్న వాళ్ళందరూ ఆ రోజు ఫ్రెషర్స్. ఆ రోజు జిల్లాలో సీనియర్స్ ఎవరంటే నాదన్ల భాస్కరరావు, మా ఫాదరు,
ఇలా కొంతమంది ఉన్నారు. సో ఆ రోజు ఎన్టీ రామారావుకి ఎంతో అండగుండి మరి ఎన్టీ రామారావు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అప్పుడు బెంగళూరులో క్యాంప్ పెడితే అదంతా లీడ్ చేసింది కూడా మా ఫాదరే. సో అందుకే తెలుగుదేశం పార్టీలో మా ఫాదర్ చనిపోయే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత మా ఫాదర్ చనిపోయినా కూడా మేము ఆ పార్టీని అలాగే అంటిపెట్టుకొని ఉన్నాం. అయితే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పార్టీ విధి విధానాలు ఒక రకంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ అయినాక అదంతా ఇంకో రకం అయిపోయింది. సో రియల్గా పార్టీలో ఉన్న వాళ్ళకి, పనిచేసిన వాళ్ళకి, పార్టీ మీద విశ్వాసం ఉండే వాళ్ళకి ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఏంటంటే తనకి అనుగుణంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో మనీతో రాజకీయం చేయొచ్చు అనేది 100% ప్రూవ్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, అంటే నో డౌట్. ఎందుకంటే అసలు కరప్షన్ని, అవినీతి, విచ్చలవిడితనం, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని చేసి చూపించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, అంటే నో డౌట్. ఈరోజు అందరు గగ్గోళ్ళు పెడుతున్నారు, మీడియా పొల్యూట్ అయింది. మీడియా పొల్యూట్ అయింది చంద్రబాబు వల్లన. ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీడియా ఎందుకు పొల్యూట్ అయిందంటే చంద్రబాబు వల్లనే. వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ని ఆ రోజు అన్ని పేపర్లో చూసాం మనం. చంద్రబాబు నాయుడు సూట్ కేసులతో విలేకరులకు డబ్బులు ఇచ్చాడనే పదాన్ని. అప్పుడు దాకా దేశ రాజకీయాల్లో ఎక్కడా కూడా విలేకరులకి ప్యాకేజీలు, కవర్లు, బ్యాగులు వెళ్ళి అని మనం ఎక్కడ చూడాల. సో అంత బస్టు పట్టించాడు వ్యవస్థల్ని. ఎందుకు అంటే తన మనుగడ కోసం, తను ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచాం కాబట్టి జనాకరణ లేని వ్యక్తి కేవలం కుహాన రాజకీయాలతో ఎన్టీ రామారావుని, సందర్భాలని, సిచ్యువేషన్స్ని వాడుకొని రాజకీయాల్లో చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మొత్తం వ్యవస్థల్ని మేనేజబుల్ చేశాడు. వాళ్ళకి మేనేజబుల్ చేసుకుంటూనే ఉన్నాడు. అంటే నా స్ట్రైట్ క్వశ్చన్, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే సీటు కోసమే. నేను తెలుగుదేశం పార్టీలో మా ఫ్యామిలీ బాగా పనిచేసింది ఆ రోజు నుంచి. వాళ్ళకి తెలుగుదేశం క్యాడర్ అంటేనే అన్నాబతిన క్యాడరే ఇవాళకి కూడా స్టిల్. ఎందుకంటే పార్టీ కష్ట సమయాల్లో మేము ఆదుకున్నాం, పార్టీయే మేమే పార్టీ అని అనుకున్నాం. కానీ నాయకుడి దగ్గర ఆదరణ లేకున్నప్పుడు కాన్వర్ట్ పొజిషన్లో మా ఫాదర్ని నమ్ముకున్న వాళ్ళు, మమ్మల్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు, తప్పక రాజకీయాల్లో ఉండాలి అనుకున్నప్పుడు పోటీ చేయాలి. కాబట్టి కాన్వర్ట్ పొజిషన్లోనే నాకు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ, అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో నేను సీటు కోసం వెళ్ళిన మాట ఒక రకం వాస్తవమైనా జగన్ గారి యొక్క దీన్ని చూసినప్పుడు డెఫినెట్గా మనం యంగ్స్టర్స్, ఆయన యంగ్స్టర్స్, మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఇతనితో పయనించటం కరెక్టు అనేది నేను అనుకున్నాను ఆ రోజు ఉన్న సందర్భాల్లో. సో రాజకీయాల్లో మనం ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాం, బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటిది ఇంకో పార్టీలోకి మారాలి అన్నప్పుడు మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండు, లాంగ్ టైం కలిసి ఉండే వ్యక్తితో ఉండాలి అన్న ఉద్దేశం ఆలోచించినప్పుడు అప్పుడు జగన్ గారు నాకు కరెక్ట్ అనిపించి నేను జగన్ గారితో. అని జనరల్గా పాలిటిక్స్లో పార్టీ మారడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ వేరేజ్ మీ దగ్గరకు వచ్చేటప్పటికి టీడీపీ వ్యవస్థాపక ఫౌండర్లో మీ ఫాదర్ ఒకరు. ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చినా పడిపోయినా మళ్ళీ సెకండ్ టైం గవర్నమెంట్ రావడానికి జిల్లాలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు, మంత్రి అయ్యారు. అంత పవర్ఫుల్ ఇది ఉన్నటువంటి ఫ్యామిలీలో మీకు ఎందుకని తెలుగుదేశం పార్టీలో మీ ఫాదర్ తర్వాత టికెట్ సాధించలేకపోయింది మీ ఫ్యామిలీ? అంటే ఇక్కడ మా ఫాదరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అలాగే తెలుగుదేశం అప్పట్లో ఎన్టీ రామారావు పక్కన 24 గంటలు ఉండే భుజంగరావు అని చెప్పి మన పెద్ద ఆయన ఉండేవాళ్ళు. ఆయన అసలు ఎన్టీ రామారావుకి బాగా కుడి భుజంగా ఉండే. ఆ తర్వాత మువ్వా చంద్రశేఖరరావు, ఎందుకంటే ఎన్టీ రామారావు లీగల్ అంతా చూసేది మువ్వా చంద్రశేఖరరావు. ఆయన మన గుంటూరు పార్లమెంట్కి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు.
సో మా ఫాదర్ వీళ్ళంతా రోజు ఈవినింగ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కానీ లేకపోతే భుజంగరావు ఆఫీస్లో కానీ లేకపోతే మువ్వా చంద్రశేఖరరావు అశోక్ నగర్లో హిమాయత్ నగర్ అశోక్ నగర్లో అడ్వకేట్ ఆఫీస్ ఉందన్నమాట. అక్కడ కానీ వీళ్ళంతా మీట్ అయ్యి కూర్చుంటూ ఉండేవాళ్ళు. సో వీళ్ళు వాళ్ళంతా అంత మాకు అసోసియేషన్ ఉంది టీడీపీతో. మేము చిన్న వయసు అవటం కూడా బహుశా నేను అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు మా ఫాదర్ చనిపోయే నాటికి నాకు 21 ఇయర్స్, మా బ్రదర్కి 24 ఇయర్స్. ఇది మేము సరిగ్గా చేసుకోలేకపోయామన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు ఉంటుంది. అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు ఉంటుంది. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే ఎన్టీ రామారావు ఆ రోజు మాకు చెప్పాడు సీటు రేపు ఎలక్షన్కి పిల్లల సీట్ ఇద్దామని చెప్పి. మా బ్యాడ్ లక్ ఏంటంటే రాజకీయాల్లో ఎన్టీ రామారావు ఎలక్షన్ దగ్గర పడే టైంలో లక్ష్మీపార్వతి అనే ఆమెని పెళ్లి చేసుకోవటం, ఆమె ఈ ప్రాంత వాసి అవటం, ఆమెకి ఈ మా బ్యాక్గ్రౌండు మా పొలిటికల్ మా ఫాదరు అంతా తెలిసి ఉంటాం. కొంచెం ఆ ఇన్ఫీరియారిటీ ఆమెకి, అంటే వీళ్ళకి మన గురించి అన్నీ తెలుసు అని ఆ ఇన్ఫీరియారిటీతో మమ్మల్ని కాదని కాంగ్రెస్లో ఉన్న రావి రవీంద్రనాథ్ని ఎంకరేజ్ చేసింది. అక్కడే అసలు మాకు బ్యాడ్ జరిగింది. లేకపోతే తెలుగుదేశంలో డెఫినెట్గా మాకు ఆ రోజు సీట్ వచ్చి ఉండేది. ఒకవేళ అప్పుడు రాకపోయినా ఇంకోసారి అన్న వచ్చి ఉండేది. ఇక అక్కడి నుంచి ఏంటంటే సరైన ఇది పడలా. రావి రవీంద్రనాథ్ వచ్చాడు, ఆ తర్వాత మహిళలు కావాలని చెప్పి. కానీ లక్ష్మీపార్వతి మీ సీటు అడ్డుకుంది అని తెలిసిన తర్వాత మీరు కూడా లక్ష్మీపార్వతిని కేంద్రంగా చేసుకొని రాజకీయం చేశారుగా. హరికృష్ణ గారిని తీసుకొచ్చి జనాల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టించారు. చేశాం. అంటే ఒక రకంగా మీరు కూడా టీడీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసినట్లేగా. టీడీపీ గవర్నమెంట్ అని అన్నగాని నేను డెఫినెట్గా మాత్రం లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావుని పెళ్లి చేసుకోవటం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో 90% ప్రజలు జీర్ణించుకోలేకపోయిన మాట వాస్తవం. ఎన్టీ రామారావు ఏంటి, లక్ష్మీపార్వతి ఏంటి అని. మా ప్రాంత వాసి అయిన లక్ష్మీపార్వతి గారి గురించి మాకు తెలుసు కాబట్టి ఆ జీర్ణించుకోలేని వ్యక్తుల్లో మేము కూడా ఒకళ్ళం. అసలు ఈమెంటి ఎన్టీ రామారావు భార్య అవటం అయింది. ఇక్కడ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎన్టీ రామారావుకి భార్య అయ్యే అవకాశం అదృష్టం లక్ష్మీపార్వతి గారికి కలిగినందుకు ఆమె జీవితాంతం ఆయన సేవ చేసుకుంటే అసలు ఏ రకమైన వచ్చేది కాదు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏం జరిగిద్ది అనే దానికి ఉదాహరణగా ఆమె ఎన్టీ రామారావు సేవ చేసుకున్నట్టయితే ఈ రాష్ట్ర రాజకీయాలు ఇవాళ ఇలా ఉండేవి కాదు. ఆమె వంటింటి రాజకీయం బిగించేసింది. దాని మూలానే ఆమెని వ్యతిరేకించేవాళ్ళు, ఆమెను అనుకూలించేవాళ్ళు తయారయ్యారు. దాని మూలానే చంద్రబాబు ఒక గ్రూపు, ఇంకో గ్రూపు, ఇవన్నీ పాలిటిక్స్లో వచ్చినాయి. సో ఆ సందర్భంలో అసలు ఈ రాజకీయాలకి లక్ష్మీపార్వతి వంటింటి రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఎన్టీ రామారావు సొంత కుమారులు హరికృష్ణ గారు వీళ్ళు మదన పడతా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలన్న ఉద్దేశం వచ్చినప్పుడే మా ఫ్యామిలీ మేము హరికృష్ణ గారిని మా బ్రదరు అందరు ఫస్ట్ మీటింగ్ తెనాల్లో స్టార్ట్ చేసింది. సో లక్ష్మీపార్వతి గారు పెళ్లి చేసుకోవటం అనేది ఒకటైతే, పెళ్లి చేసుకొని ఎన్టీ రామారావుకి ఏమైతే సేవకి భారీ సేవలు కావాలో అవి కనుక యూటిలైజ్ చేసి ఆమె కనుక ఉన్నట్టయితే బాగుండేది. అది కాకుండా రాజకీయాల్లోకి వచ్చి తెనాలి సీటు ఆమె కిందకండి. నేను అడుగుతున్నాను, నువ్వు ఎన్టీ రామారావు సర్వీస్ చేసావు అన్నావు, పెళ్లి చేసుకున్నావు, తెనాలి సీట్ ఎన్టీ రామారావు ఎవరికి ఇస్తే మీకెందుకు, గన్నవరం సీట్ ఎవరికి ఇస్తే నీకెందుకు? అలాంటి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆమె మీద వ్యతిరేకత తెలుగుదేశం కేడర్లో కానీ పబ్లిక్లో కానీ వచ్చింది. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పిలిచి హెచ్చరించారట, ఇది విపరీతార్థాలకు దారితీస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారని. హెచ్చరీయటం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మాట్లాడిన మాట వాస్తవం. మాట్లాడారు. బట్ డెఫినెట్గా చెప్పగలం, ఆ టైంలో ఆ సందర్భాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పాజిటివ్గా ఆయనకి ఉపయోగించుకున్న మాట వాస్తవం. మేము కూడా ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం, ఎన్టీ రామారావు మీద 100% ఆయన మీద మాకు ఎంతో అభిమానం.
స్టిల్ ఇవాళ కూడా ఎన్టీ రామారావు అంటే దైవంగా భావించే వాళ్ళు మేము ఒకళ్ళం. నీతి నిజాయితీతో కూడిన రాజకీయం ఎలా ఉంటుందో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు. హానెస్టీకి, సిన్సియారిటీకి, లాయల్టీకి ఎలా ఉంటుందని నిలువుటర్థం ఎన్టీ రామారావు. క్యాబినెట్లో కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా చిన్న అవినీతి చేస్తే వచ్చా పోసుకునేవాళ్ళు. ఎన్టీ రామారావుకి తెలిసి ఏమైద్దానని ఆ రోజు ఎమ్మెల్యేలు బస్సుల్లో వెళ్ళేవాళ్ళండి. ఇవాళ బస్సుల్లో వెళ్ళి ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు మేము పుట్టక ముందు నుంచి మా ఇంట్లో కారు ఉంది మాకు. మా ఫాదర్ ఎమ్మెల్యేగా బస్సులో వెళ్ళేవాడు. ఇవాళ ఎవరైనా బస్సులో ఎమ్మెల్యేలు వెళ్తారండి? చూడగలుగుతామా? మీరు ఎన్టీ రామారావు ఒప్పుకోవాలా ఆ రోజు? అంటే అంత నిజాయితీకి, ట్రాన్స్పరెన్సీకి అంత చేసిన వ్యక్తి. సో డెఫినెట్గా ఎన్టీ రామారావుకి వ్యతిరేకం కాదు, అంత చేసే గోపాలం కాదు, అంత స్థాయి కాదు మాది. ఎన్టీ రామారావు ఫ్యామిలీ, ఎన్టీ రామారావు కుటుంబం, పార్టీ బాగుండాలనే లక్ష్మీపార్థం వలన జరుగుతున్న దీంట్లో వ్యతిరేకమే కానీ ఇంకోటి కాదు. ఎన్టీ రామారావుని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించిన కుటుంబం కేవలం టికెట్ ఇవ్వలేదన్నటువంటి ఒక కారణంతో వ్యతిరేకించడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సహజంగా అండి, ఇప్పుడు రాజకీయాల్లో ఫ్యామిలీ అంటే మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ చనిపోయారు, ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని అనుకున్నాం. ఉన్నప్పుడు మరి మా ఫాదర్ని అంటిపెట్టుకొని ఉన్న క్యాడరు, తెలుగుదేశం క్యాడరు, మా ఫాదర్ సొంతది ఇది. ఆ తర్వాత మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి మా ఫాదర్ ఫాలోవర్స్, అలాగే మేము మా ఫాలోవర్స్, ఇవన్నీ ఉన్నప్పుడు రాజకీయాల్లో సర్వీస్ ఓరియంటెడ్ ఓ పార్టీలో పనిచేసినప్పుడు, కుటుంబ నేపథ్యం ఉన్నప్పుడు డెఫినెట్గా పోటీ చేయడానికి ఇష్టపడతాం. పోటీ చేయకపోయినా కూడా పార్టీలో ఉండామంటే అది మన లాయల్టీయే. ఈరోజు తెలుగుదేశంలో ఇంత చిన్న పదవి కూడా అనుభవించకుండా తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేసాం మేము. కొత్త సర్వీస్ చేయలే. ఒక ఎలక్షన్ వచ్చిందంటే ఎంతోమంది వదిలేస్తే కూడా ఎలక్షన్ చేయడానికి, మున్సిపల్ ఎలక్షన్ చేయాలంటే టు బీ ఫ్రాంక్ మాట్లాడుతున్నాను, మున్సిపల్ ఎలక్షను ఆ రోజు ఉన్న ఇన్ఛార్జి కూడా పట్టించుకోకపోతే నాకు అప్పచెబితే నేను నా సొంత డబ్బులతో మున్సిపల్ ఎలక్షన్ చేశాను తెనాల్లో. నేను కాదే మున్సిపల్ చైర్మన్ని, నేను కాదే ఇన్ఛార్జిని, పార్టీ కోసమే చేశా. అందుకని మేము అంత సాక్రిఫై చేసి అడుగుతుంది. మేము ఎంతో పని చేయకుండా వారసత్వంగా మాకేదో మా నాన్నను మాకు ఇమ్మంటలా, ఎంతో పని చేసాం పార్టీకి. క్యాడర్ ఒత్తిడి, ప్రతిసారి సీట్ కోల్పోతున్నాం, ప్లస్ లోకలాలం, నాన్ లోకల్ స్థానాలు వచ్చేసారు. 94లో అంటే లక్ష్మీపార్వతి మీ సీట్ని అడ్డుకుంది అనుకుంది. 99 ఎలక్షన్కి వచ్చేటప్పటికి లక్ష్మీపార్వతి లేదు, ఎన్టీఆర్ గారు కూడా లేదు. మరి ఎందుకని 99 ఎలక్షన్లో కూడా అన్నాబత్తిన శివకుమార్ గారికి టికెట్ రాని పరిస్థితి ఎదురైంది? ఇక అప్పటికి రాజకీయాలు మారిపోయింది. సహజంగా రాజకీయాల్లో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాక పోటీ క్యాండిడేట్ ఉంటే ఆ వ్యక్తులను తొక్కటానికి చూస్తారు. అక్కడ జనరల్గా గ్రూపులు ఏర్పడతాయి. ఇక ఒకళ్ళు తొక్కాలనుకుంటాడు, ఇంకోడు వ్యతిరేకించాలనుకుంటాడు. ఆ గ్రూప్ పాలిటిక్స్లో రకరకాల ఫ్యాక్టర్స్తో ఇంకా ఆ సీట్లు ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో కలిసి పోటీకి మేము సిద్ధంగా ఉన్నాము, ఈసారి మాకు టికెట్ ఇవ్వాలని అడిగారు ఎప్పుడైనా? యా, నేను 94 మాత్రం అప్పట్లో ఉన్న జిల్లా ప్రెసిడెంట్ పత్తిపాటి పుల్లారావు, మేమందరం బాగుండేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు కలిసి చెప్పినప్పుడు డెఫినెట్గా ఈసారి మాత్రం సీట్ ఇస్తాను, బాగా చూడని చెప్పాడు. పార్టీని జాగ్రత్త చూడమన్నారు. పార్టీని మేము అట్టాగే మోసాం. చివరి టైంకి వచ్చేవరకు మేబీ మాకు కూడా కొంచెం బాధేసింది ఎక్కడంటే, సీటు అనౌన్స్ చేసేప్పుడు ఆ రోజు నేను, ఉమ్మగారు, ఆ తర్వాత వేమూరు ఎస్సీ అయిందని చెప్పి తెనాలకి ఆలపాటి రాజా అడుగుతున్నాడని చెప్పి వచ్చారు. ఉన్నప్పుడు కనీసం నాకు ఉమ్మగారికి కూడా చెప్పలా. అంటే మీరు 2009 గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతుంది 99లో ఎందుకు సీటు మళ్ళీ రాలేదు?
99 అక్కడ అప్పటికి మీకు వర్గంలో హరికృష్ణ వర్గంలో ఉన్నారు. అది అంతేగా. ఆ రోజు హరికృష్ణ హరికృష్ణనే దోసేసాడుగా, మాదేముంది. ఎన్టీ రామారావు కొడుకునే 6 నెలలు మంత్రిచ్చి ఎమ్మంటే ఎమ్మెల్యే అవ్వగానే తోసేసాడు, క్యాబినెట్లో తీశాడు. తర్వాత హరికృష్ణ గారు ఏం మాట్లాడినా విలువ లేకుండా చేశాడు. అసలు హరికృష్ణ గారినే బయటికి పంపించాడు పార్టీ నుంచి. ఇంక మాదేముంది. ది గ్రేట్ ఎన్టీ రామారావు కొడుకుని వాళ్ళ ఫ్యామిలీనే ఆ పార్టీలో చోటు లేకుండా చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మాలాంటి వాళ్ళం ఎంత. సో ఆ సందర్భంలో అది కోల్పోయింది. అదేమంటే హరికృష్ణతో ఉండామని చెప్పి వంక చూపెడతాం. అయినా తెలుగుదేశంకి వచ్చారు మళ్ళీ. అయినా తెలుగుదేశంలో 2004 మళ్ళీ టికెట్ ట్రై చేశారు. ట్రై చేశాను 2004లో. అది 2004లో ఏం జరిగింది మళ్ళీ? 2004లో సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పటికి రవీంద్రనాథ్ ఉంటాం. మహిళా దీని మీద ఒక మహిళకి ఇవ్వాలి, అక్కడ ఇవ్వలేకపోతున్నాను, అందుకని చెప్పి ఒక మహిళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చానని చెప్పాడు. సో ఇక ఆ సందర్భంలో ఇంక మనం పార్టీ కోసం నేను ఇంకో రకంగా ఏమనుకునేవాడిని అంటే, నాకు వయసు ఉంది, ఓకే ఇవాళ కాకపోతే రేపైనా మనకు వస్తుందిలే అంటే పార్టీ మీద ఉన్న ప్రేమతో కూడా పార్టీ పనిచేయటం చేశాం. ఇప్పుడు ఉమ్మగారి వాళ్ళ మదర్ మీద మీ ఫాదర్ 2 సార్లు కంటెస్ట్ చేసి గెలిచాడు. మళ్ళీ మీరెళ్ళి ఉమ్మగారికి సపోర్ట్ చేసి ఆమెను గెలిపించడం అంటే మరి ఎక్కడ ఫీల్ అవ్వలేదా? మేమేం చూస్తున్నాం అంటే, పార్టీకి మా నిబద్ధత అదే, పార్టీ మీద మా ఎఫెక్షను, పార్టీ మీద మా ప్రేమ అదే నేను చూస్తుంది. నేను కాబట్టి ఇన్ని ఓర్చుకొని ఈ పార్టీకి అంత సర్వీస్ చేశానే. ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి పార్టీ కొంతమంది టికెట్లు ఇచ్చింది, వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చారు, ఎలక్షన్లో గెలిచారు, ఎలక్షన్లో టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు రాజకీయాలు మానేశారు. వాళ్ళు రాజకీయాల్లో లేరు. కానీ మేము అలా కాదు. మా సీట్ ఇవ్వపోయినా పార్టీ కోసం పనిచేసాం, పార్టీ కోసం ఉండాం, పార్టీ ఎదుగుదలలో ఉండాం, పార్టీ డౌన్లో ఉన్నప్పుడు ఉండాం. మరి అది కదా పార్టీకి నిబద్ధత. రాజకీయాల్లో సీటు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే అయిపోగానే నా వ్యాపారం నేను చేసుకుంటానంటాం కాదు కదా. మరి మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టే ఆ నిబద్ధతతో ఉండాం. మా సీటు వచ్చినా రాపోయినా పార్టీ కోసం పనిచేసాం. ఇక మా ఓర్పు కూడా నశించేదాకా పార్టీ మమ్మల్ని పరీక్ష పెడుతుంటే మా రాజకీయం మాకు ముఖ్యంగా. 2004 ఎన్నికల సమయంలో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న రోసయ్య గారు కూడా మిమ్మల్ని సహకరించాలని కోరారట. అప్పుడు అంటే రోసీ గారికి మా ఫాదర్కి మంచి సంబంధాలు ఉన్నాయి. రోసీ గారికి మా ఫాదర్కి బాగా, ఎందుకంటే మా ఫాదరు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. సో రోసీ గారికి కూడా పక్కనే మిల్లు, వేమూరులో రైస్ మిల్లు ఉండేది. రోసీ గారి ఇల్లు మా రైస్ మిల్లు పక్క పక్కన. సో వ్యాపార సంబంధం కానీ, అసోసియేషన్ సంబంధం కానీ, రాజకీయాల్లో కానీ మా ఫాదరు రోసీ గారు బాగుండేవాళ్ళు. సో దాంతో ఏంటంటే తర్వాత రోసీ గారికి ఆయన మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, మేము తెలుగుదేశంలో. మా ఫాదర్ చనిపోయారు. ఆయన తెనాల్లో పోటీ చేద్దాం అనుకున్నప్పుడు మా ఫాదర్ మీద ఉన్న ఎఫెక్షన్తో మన సత్యం గారు అబ్బాయి అని చెప్పి ఫోన్ చేసిన మాట నిజం. ఫోన్ చేసి, అయ్యా తెనాల్లో ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాను, మీ అందరూ సహకరించాలి అన్నప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పాను, పెద్దయినా మేము తెలుగుదేశంలో ఉన్నాం కదా, తెలుగుదేశానికి చేస్తాం, మీరు తెనాలు పోటీ చేయకుండా ఇంకెక్కడన్నా పోటీ చేయండి అని కూడా నేను అన్నాను. అందుకని ఆ కృతజ్ఞతతోనే రోసీ గారు తర్వాత అంటే తెనాల్లో ఓడిపోయినాక రెండోసారి ఎలక్షన్ పోటీ చేస్తున్నప్పుడు, తెనాలి నేను పోటీ చేయట్లేదయా, దగ్గుపాటి పురంధేశ్వరి బాపట్ల పార్లమెంటుకు పోటీ చేస్తుంది, నేను చీరాల కానీ ఇది పోటీ చేస్తున్నాను, ఈ సీటు ఖాళీ, నువ్వు కాంగ్రెస్కి వస్తే ఈ తెనాల్లో నేను సీటు ఇప్పిస్తాను, పోటీ చేయి అని చెప్పి నాకు పెద్ద ఆయన ఫోన్ చేసి మాట్లాడాడు. అది నేను నిజంగా చెబుతున్నాను, ఆయనకి మా మీద ఉన్న ప్రేమతో ఆ రోజు. కానీ మరి తెలుగుదేశంలో ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఎందుకని కాంగ్రెస్కి వెళ్ళలేకపోయింది? అప్పటికి ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ. అది మాకేందంటే జన్మత బై బోర్న్ టీడీపీ అయ్యి యాంటీ కాంగ్రెస్ అంటే ఎందుకో తెలియని వ్యతిరేకత, వేరే ఏం లేదు. అది కనుక నేను
ఒక నిమిషం ఆలోచిస్తే ఆ రోజు మరి నేను బస్ ఏం జరిగేదో కానీ మరి కాంగ్రెస్లో ఉండేవాడినాము. కానీ ఎందుకో తెలియదు, ఆ కాంగ్రెస్ మీద యాంటీ కాంగ్రెస్ రాజకీయాలను ఇష్టపడి వచ్చిన వాళ్ళలో నేను ఒకడిని. అందుకని కాంగ్రెస్ అంటే ఎందుకో మనసు ఒప్పేది కాదు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మీకు ఏంటి వైరం? అసలు వైరం పొలిటికల్లే కానీ పర్సనల్ వైరం ఏం లేదు. అంటే ఇద్దరూ ఒకప్పుడు బాగానే మంచి సన్నిహితంగా ఉన్నారట. ఆయన వచ్చి మీ కాలేజీలో కూర్చునేవాడు, మాట్లాడుకునేవారు. అవును, బాగుండేవాళ్ళు. అలాంటిది మరి 2009 ఎన్నికల సందర్భంలో ఎందుకు డిఫర్ అయ్యారు? ఇంతమందికి సపోర్ట్ చేశారు, ఆలపాటి రాజాని మాత్రం ఎందుకు వ్యతిరేకించారు? అంటే రాజారు నేను బాగుండేవాళ్ళు, ఇద్దరు చాలా బాగుండేవాళ్ళు. అలాగే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో వచ్చినప్పుడు నన్ను కూడా కలుపుకెళ్ళేవాడు. ఒక రకంగా రాజకీయాల్లో నాకు లిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో కొంచెం బ్రాడ్ థింకింగ్లో ఉన్న వ్యక్తుల్లో రాజా గారు కూడా ఒకడు. ఎందుకు ఆ మాట నేను చెబుతున్నానంటే, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీ ఎలక్షన్స్, జంపన్ షుగర్ ఫ్యాక్టరీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజా గారు ఫస్ట్ నా పేరే పెట్టాడు. అంటే నన్ను పిలిచి, బాబు షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా నువ్వు ఉండు, బాగుంటుంది, నేను ఒప్పుకుంటాను, ఎడ్లపాటి వెంకటరావు కూడా నువ్వు అంటే ఒప్పుకుంటాడు, బాగుంటుంది, నీకు ఓ ప్రోటోకాల్ ఉంటుంది అని అన్నాడు. నేను ఇష్టపడలా, నాకు వద్దండి, నా గోల్ ఎమ్మెల్యే నాకు ఈ పదవులు వద్దని చెప్పి నా అనుచరుడు, మా ఫాదర్కి శిష్యుడైన నన్నపల్లి లింగారావుని నేను ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా పెట్టాను. అతనంటే ఇద్దరు ఒప్పుకోలా, రాజాగారు ఒప్పుకోలా, ఎడ్లపాటి వెంకటరావు కూడా ఒప్పుకోలా. నీకైతే ఒప్పుకుంటాం కానీ అతను వద్దన్నారు. కాదు, నా కోసం చేయండి అని చెప్పి నేను ఇద్దరిని కన్విన్స్ చేసి నన్నపల్లి లింగారావుని ఆ రోజు, అతని దగ్గర డబ్బులు లేవు అవి లేవు అన్నా కూడా అవన్నీ నేను చూసుకుంటానని చెప్పి అతన్ని చైర్మన్ చేశాను. సో మా ఇద్దరికి వ్యక్తిగతకు సంబంధించి అయితే అక్కడ విభేదాలు లేవు. అయితే నేను తెనాలి సీటు ఎంత ఫైట్ చేశాను, ఎంతమంది వ్యక్తులతో పోరాడాను అన్న సంగతి బాగా తెలిసిన వ్యక్తి రాజాగారే. నాకేం ఉమ్మగారితో కాంట్రవర్సీ లేదు, నాకేమి రావి రవీంద్రనాథ్తో వ్యక్తిగతంగా నాకు ఎవరితో లేవు. ఇవన్నీ పొలిటికల్ పేరెంట్స్. నేను మా సీటు అంటే మా ఫాదర్ కండక్ట్ చేసింది, బై బార్న్ మేము టీడీపీలో ఉన్నాం, టీడీపీ ఫస్ట్ నుంచి ఉన్న ఫ్యామిలీస్లో మాది ఒకటి, మాకు అన్యాయం జరుగుతుంది, సో దాని మీదే నేను ఉండేవాడిని. అలాంటి సందర్భంలో రాజాగారు తెనాలి సీట్ ఆశీయటం అనేది నేను వ్యతిరేకించాను. ఎందుకంటే నాతో ఆయన చెప్పటం, ఇప్పుడు రాజాగారు పర్సనాలిటీ గుంటూరు జిల్లాలో ఎలివేట్ అయింది, మినిస్టర్ కూడా చేశాడు. వేమూరు ఎస్సీ అయినప్పుడు ఆయనకి పెదకూరపాడు ఆప్షన్ ఉంది, గుంటూరు ఆప్షన్ ఉంది. నాకు లేదు ఆప్షను, నాకు తెనాలి తప్ప ఇంకోటి ఆప్షన్ లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎక్కడ, మా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ, మేము తెనాలకే పరిమితమైనాలో, తెనాలి లోకల్ మాది. సో మా నియోజకవర్గం ఇది, మా ఫాదర్ చేశాడు, మా ఫాదర్ మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఈ తెనాలకి ఎంతో సర్వీస్ చేశాడు, ఎంతో చేశాడు. ఈరోజు రోడ్లు వైండ్ అయినాయి అంటే మా ఫాదరు. ఈరోజు తెనాల్లో ఆటో నగర్ ఏర్పడిందంటే ఆ రోజుల్లోనే 54 ఎకరాలు రైతులతో మాట్లాడి ఎక్వైర్ చేసి ఆటో నగర్ని ఇది చేశాడు. సో తెనాలకి, ఈ ప్రాంత ప్రజలకి మా ఫాదర్ ఎంతో సర్వీస్ చేశాడు. కాబట్టి దానికోసం నేను అడుగుతున్నాను. అలాంటి రాజాగారు తెనాలి సీట్ ఆయన అడుగుతున్నాడు అన్నప్పుడు మాత్రం నేను విభేదించాం. అక్కడే మా ఇద్దరికి విభేదం, కానీ వ్యక్తిగతంగా మాత్రం మా ఇద్దరికి విభేదాలు లేవు. అంటే పార్టీ టికెట్ నిర్ణయించే అధినేత పెదకూరపాడును వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి తెనాలి కేటాయిస్తున్నాం అని చెప్పినప్పుడు, గతంలో కూడా మీరు చాలాసార్లు టికెట్లు ఆశించారు, ఆ టైంలో వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు, మీరు పనిచేశారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంత సుముఖత చూపించలేకపోయారు. సుముఖత చూపించడం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఆ రోజు నాకు అమ్మగారికి చెప్పను కూడా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాత్రి 10:30 దాకా ఉండమన్నారు, అనౌన్స్ చేస్తామని. ఉండం మేమందరం, అనౌన్స్ చేయలే, కనీసం మాకు ఇంటిమేషన్ ఇవ్వాల. తెల్లారి ఎప్పుడో 3ంటికి టీవీలో స్క్రోలింగ్ వేశారు.
అది కొంచెం బాగా ఫీల్ అయ్యాం మేము. ఇప్పుడు పోటీ పడుతున్నప్పుడు ఒకళ్ళు కాదని ఇంకొకరికి ఇచ్చినప్పుడు చెప్పాలి కదా, కనీసం కన్విన్స్ చేయాలి కదా, ఇదిగో పలానాళ్ళకి ఈ దీని మీద ఇస్తున్నాం, మనందరం కలిసి పని చేయండి అని ఇంకోటి అసలు అది కూడా చెప్పలేదు. అది చెప్పినప్పుడు కొంచెం బాగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. సర్లే ఇంక మన ఈ పార్టీలు ఎంత చేసినా ఇలా ఉంది. ప్రతిసారి ఒకళ్ళు బయట వాళ్ళు వస్తున్నారు, బయట వాళ్ళు ఈ తెనాలి నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఇష్టపడలా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా తెనాలికి సంబంధించిన వ్యక్తి కాదు అని మీరు ఆరోపిస్తున్నారు. 100% ఆరోపణ ఏంటి? 100% అతను తెనాలికి సంబంధం. అదేంటి వాళ్ళ ఫాదర్ కూడా ఈ పార్టీ కార్యాలయ ఏర్పాటుకి తన ఇంటిని కూడా రాసించినటువంటి కుటుంబం. ఏమంటే ఇక్కడ ఫ్రాంక్గా మాట్లాడితే ఎన్టీ రామారావు రైతు గర్జన పెట్టినప్పుడు ఆ రైతు గర్జన అయిపోయినాక తాటాకులు, బొందులు, బాదులు అప్పుడు యువత ప్రెసిడెంట్గా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అమ్ముకొని ఆ డబ్బులతో అంబాసిడర్ కారు కొన్నాడు అని చెప్పి ఈనాడులో పెద్ద కథనం వచ్చింది. దానికి అప్పుడు ఎంతో ఫైర్ అయ్యాడు ఎన్టీ రామారావు. అప్పుడు ఏం చెప్పుకునేవాళ్ళు అంటే ఎన్టీ రామారావు కోపాన్ని చల్లార్చడం కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫాదరు శివరామకృష్ణయ్య గారు ఆ ఇల్లుని పార్టీ ఆఫీసుకి డొనేట్ చేస్తున్నాను అని చెప్పి రాసి ఇచ్చాడని చెప్పేవాళ్ళు. మరి వాళ్ళది అక్కడ ఎడ్లపాటిలో పార్టీ ఆఫీస్ ఉందా? ఆ ఇంట్లో ఏముంది? మేబీ చెప్పుకోవచ్చు. కానీ నేనేం చదువుతున్నా అంటే ఆయన పుట్టింది గోదావరి జిల్లాలో, పెరిగింది గోదావరి జిల్లాలో, చదువుకుంది గోదావరి జిల్లాలో, తర్వాత ప్రాక్టీస్ చేసింది హైదరాబాద్లో. తెనాలికి ఆయనకేం సంబంధం? తెనాలి ఏం సేవ చేశాడు, ఏం సర్వీస్ చేశాడు? సో డెఫినెట్గా చదువుతాను తెనాలికి ఆయనకి సంబంధమే లేదు. ఓకే, రాజకీయాల్లో తర్వాత సీటు వచ్చింది, పోటీ చేశాడు, ఓడిపోయాడు, మళ్ళీ వాళ్ళు గెలిచాడు, అది వేరు. కానీ తెనాలి ప్రాంతంతో ఆయనకేం సంబంధం? ఆయనకేం లేదు. వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు కాబట్టి సర్వీస్ చేయాలి. రేపొద్దున ఎమ్మెల్యే లేడు, ఎక్కడ ఉంటాడండి? గుంటూరులో ఉంటాడు, లేకపోతే ఇంకేడన్నా ఉంటాడు. ఇప్పుడు వేమూరుకి చేశాడు, అంతకుముందు ఎక్కడ ఉండడు వేమూరులో. వాళ్ళకి తెనాలి పోటీ చేశాడు, రేపొద్దున కాదంటే గుంటూరులో ఉంటాడు. ఆయన రోజు గుంటూరు నుంచి చెడకొస్తాడు. ఒక ఆయన వచ్చాడు హైదరాబాద్ నుంచి, మనోహర్ గారు, 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. అంటే మీరు తెనాల్లో ఉంటారా? వీళ్ళకి ఆపర్చునిటీ, పార్టీ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, వస్తున్నారు, ఒక సూట్ కేసులు పట్టుకొని ఒక ఇల్లు అద్దె తీసుకొని ఉంటున్నారు. వీలైతే ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇక్కడ డబ్బులతో, ఇక్కడ సంపాదించిన డబ్బులతో ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎండాకాలం వేసవి విడిదిగా 3 నెలలకు ఒకసారి రావటం, 5 నెలలకు ఒకసారి రావటం. ఇన్ఫ్యాక్ట్ జరుగుతుంది అదే. అంటే రాజారు తెనాలి ప్రాంతం ఎందుకు అయింది? వస్తున్నా లేదు, తెనాలి ప్రాంతం అయితే ఆయన కాదు. ఓకే, వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు ఎడ్లపల్లి దీంట్లో ఉన్నారంటే అది ఓకే, అది ఉండొచ్చు, ఉన్నా కానీ అది వేమూరు నియోజకవర్గం అయింది. ఆలపాటి రాజా గారి మీద మీరు చేసిన కామెంటు చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. ఒక మీటింగ్కి ఏర్పాటు చేసినటువంటి తాటాకులు, బొంగులు అమ్ముకొని కారు కొనుక్కున్నారని, అది కట్టుబడి ఉంటారా మీరు దానికి? ఆ రోజు తెలుగుదేశంలో అందరికీ, అప్పుడున్న నాయకులు అందరికీ తెలుసు, పేపర్లో వార్తలు వచ్చింది, ఈనాడు పేపర్లో వార్త ఉంది. అలాగే అది జరిగినాక ఇది జరిగిందని అందరూ చెప్పుకునేవాళ్ళు కూడా. డెఫినెట్గా ఈనాడు పేపర్లో వార్త వచ్చింది, ఆ రోజు జరిగిన సందర్భం మాత్రం అదే అని చెప్పి నేను కట్టుబడి ఉంటాను. కానీ అసలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చింది తెలుగుదేశం పార్టీలో, ఎక్కువ పార్టీ తరఫున కార్యక్రమాలు తీసుకొని వెళ్ళారు ముందుకి. అప్పుడు ప్రతిపక్షంలో కూడా పార్టీ ఉంది అని అంటుంటారు. చేసి ఉండొచ్చు, దాన్నేమి ఇదంటే. ఇప్పుడు
ఒక ఆపర్చునిటీ ఆయనకు వచ్చింది తెలుగు యువత ప్రెసిడెంట్గా. అక్కడి నుంచి రాజకీయంగా ఎదగదలుచుకున్నాడు, తిరిగి ఉంటాడు, కష్టపడి ఉంటాడు. ఓకే, అది దాన్ని నేను బట్ వన్ థింగ్ ఒకటి చెబుతున్నాను నేను, రాజకీయాల్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరైనా కానీ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవటం, డెఫినెట్గా పైకి వెళ్ళటం అనేది అది ఎవరి ఆ స్టైల్ ఫంక్షనింగ్ దాని మీద ఉంటుంది. నేను దాన్ని కాదు అనేది, రాజా అవి ఇల్లు దీని మీద చెప్పినప్పుడు రాజా మీద అసలు స్టార్టింగ్ తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అవినీతి ఆరోపణతో ఉంది. ఇవాళకే ఉండయి నెంబర్ ఆఫ్ స్టిల్ ఇప్పుడు కూడా ఉండయి. తెనాలి ఎమ్మెల్యేగా గెలిచిన 5 నెలల్లో తెనాలి పక్కన ఉన్న కటార గ్రామంలో 14 ఎకరాలు రాజా కబ్జా చేశాడు. ఇది వాస్తవం. అది ఎప్పుడుది గొడవ, ఇప్పుడుది కాదు, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం నాటిది. రాజా ఎమ్మెల్యే అవగానే సెటిల్మెంట్ అయిపోయింది. ఎలా అయిద్దండి సెటిల్మెంట్? ఎలా అవుద్ది? సో మరి దాన్ని ఏమంటారు? కటివరంలో 14 ఎకరాల స్థలాన్ని మీరు కబ్జా చేశారంటున్నారు. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్తోంది, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులు వాళ్ళకి నేను న్యాయం చేశాను, వాళ్ళు ఏమీ చేసుకోలేక కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ తరపున నేను పెద్ద మనిషిగా నిలబడి వాళ్ళకి ఏం రావాలో అవి వచ్చే విధంగా హెల్ప్ చేశాను అని అంటున్నారు. దాన్ని ఎట్లా కబ్జా అంటారు మీరు? అసలు మనం ఎవరు అండి? మన దగ్గరికి ఎందుకు వస్తారు? నేను అడుగుతాను. ప్రజాప్రతినిధి అయితే ఇక్కడ సిస్టమ్ ఉంది, లా ఆర్డర్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యే సెటిల్మెంట్లు చేస్తాడా ఏంటి? అంటే వీటన్నిటినీ కాదని చెప్పి ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేస్తే ఇంక దేశంలో లా అండ్ ఆర్డర్ దేనికి? పోలీస్ వ్యవస్థ ఎందుకు? న్యాయ వ్యవస్థ ఎందుకు? అంటే వైట్ కాలర్ సెటిల్మెంట్స్. అంటే మధ్య మార్గంగా కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓకే, రైట్, సంతోషం. మరి అది ఎవరికి వచ్చింది? చనిపోయిన వారసులకు వచ్చిందా? చనిపోయిన వాళ్ళకి బంధువులకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? బినామీ ఆఫ్ ఆలపాటి రాజా. ఎవరో వైజాగ్లో ఉన్న ఆలపాటి రాజా ఫ్రెండ్కి రకరకాల బినామీలతో చేపించాడు. అంటే 14 ఎకరాలు ఆన్ అండ్ యావరేజ్న ఎంత లేదనుకున్నా కానీ 20 కోట్ల ఆస్తి. 20 కోట్ల ఆస్తిని 2-3 కోట్లకి సెటిల్ చేసి తన బినామీ పేర్లతో పెట్టుకొని అమ్ముకుంటుంటే అది న్యాయమా? అది ఎట్లా న్యాయం? మన న్యాయం కాకపోతే బాధితులు ఎందుకు అంగీకరిస్తారు? వాళ్ళకి న్యాయం జరగకపోయింటే అక్కడ అసలు వారసులు లేరు. వారసులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే జనరల్గా ఒక మనిషి చనిపోయినప్పుడు దాయాదులు, ఇంటి పేరాళ్ళు, వాడికి పిల్లలు లేనప్పుడు, భార్య లేనప్పుడు ఆ ఇంటి పేరాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు లేకపోతే దూరపు చుట్టాలు వాళ్ళందరూ దాయాదులను వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నానండి, అది 100% సెటిల్మెంటు. 14 ఎకరాలు దాన్ని సెటిల్మెంట్ అని చెప్పి తన అనుచరులకి బినామీ పెట్టుకున్నాడు. అది డెఫినెట్గా సెటిల్మెంట్, అది అందరికీ తెలుసు, దాంట్లో నో డౌట్. ఆలపాటి రాజా మీద మీరు రాజకీయంగా విమర్శలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా, లేక మీ స్థానంలో ఆయన టికెట్ సంపాదించాడనేటటువంటి అక్కస్తో చేస్తున్నారా? నాకేం అక్కస్ లేదు, ఎందుకంటే ఆయన నాకన్నా సీనియర్. బేసిక్గా నాకు అక్కస్ కాదు. ప్లస్ నేను రాజా గారు ఇద్దరం కలిసి ఫ్రెండ్షిప్ కూడా చేశాం. నేను పర్సనల్గా ఫీల్ అయింది, ఆయన తెనాలి సీటు మేము ఆయన కలిసి ఉన్నప్పుడు మాకు సీట్ రావాల్సి, మా సీటు ఏదన్నా ఉంటే ఒకవేళ మా లోపం ఉన్నా సర్ది చెప్పి మాకు సీట్ ఇప్పించాల్సిన బాధ్యతలు ఆయన ఉండి, అలా కాకుండా నా ఫ్రెండ్షిప్ని, నా మంచితనాన్ని పక్క నుండి వాడుకుంటా ఆయన ప్రమోషన్ చేసుకున్నాడు. అంటే ఏంటి? అన్నావతి సత్యం గారి పిల్లలు శివకుమార్ నా ఫాలోయరు, నా సీట్ ఇస్తే శివకుమార్ ఒప్పుకుంటాడు అని చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పి తను తెనాలి ఎంట్రీకి అయిన సిస్టాన్ని నేను వ్యతిరేకించాను. అంతేగాని
నాకు అక్కసు కాదు. అక్కసు ఏముంది, నాకన్నా ముందు ఆయన ఎమ్మెల్యే, నేను ఓపెనింగ్ చదువుతున్నాను, నేను ఆయన బాగా కలిసి ఉండేవాళ్ళం, నేను ఆయన ఫాలోయర్ కూడా ఉన్నాను. అందుకని నాకు అక్కసు సెట్ అయింది, నాకన్నా పెద్దాడు. నేను దాని గురించి, ఆయన ఎదుగుదల గురించి, ఆయన దీని గురించి నేను కామెంట్ చేయను, అది తప్పు కూడా. ఇద్దరం కలిసి ఉండి ఇవాళ అంటే మరి ఇప్పుడు చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఏ కోణంలో చూడాలి? 100% రాజా అనేవాడు 100% సెటిల్మెంట్ చేస్తాడు, నో డౌట్. ఈరోజు తెనాల్లో, ఇప్పుడు మీకు తెనాలి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. గత గవర్నమెంటు 100 కోట్లతో వాటర్ స్కీమ్ పెట్టింది తెనాలికి. 107 కోట్ల రూపాయలతో తెనాలి రక్షిత మంచినీటి పథకం అని ఒక వాటర్ స్కీమ్ పెట్టింది. ఏంటది? కృష్ణా రివర్ నుంచి బై రోడ్డు, అంటే దీనిలాగా తెనాలకి పైప్ లైన్ ద్వారా తెనాలకి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ స్టోర్ చేసి ప్యూరిఫై చేసి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి ఫ్రీ వాటర్ ఇద్దామని చెప్పి దీనికి 107 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. అది మొన్న ఎలక్షన్స్ ముందు అడావుడిగా ఇనాగరేట్ చేశారు, వర్క్ అవ్వకుండా. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ వచ్చింది. రాజాగారు ఏమంటాడు? ఈ స్కీమ్ వేస్ట్ అంటాడు. ఓకే, వేస్ట్ అయితే అవ్వచ్చాం, ఆయన దృక్పథంలో వేస్ట్ అని అనుకుందాం. ఇప్పుడు కానీ తెనాల్లో పార్ట్ ఆఫ్ నాజర్పేట, పార్ట్ ఆఫ్ చెంచుపేట, నందులపేట, చిన్రావూరు, దీంట్లో వాటర్ కలుషితం అయిపోయింది ఇప్పటికే. అక్కడంతా సవ్వ వాటరు, సాల్టెడ్ వాటరు వస్తున్నాయి, ప్లస్ స్మెల్ వాటర్ కూడా వస్తుంది కొన్ని ఏరియాల్లో. గురవై కాలనీ అటంతా అయితే వాటర్లోంచి స్మెల్ కూడా వస్తుంది. సో డెఫినెట్గా కొన్ని ఏరియాలు తెనాల్లో కూడా వాటర్ స్కేర్సిటీ ఉంది. మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు మీరు జనానికి ఉపయోగించాలి కదా. ఉపయోగించకుండా ఏం చెబుతున్నాడు? ఈ స్కీమ్ వేస్ట్ అని చెప్పి కోకోకోలా ఫ్యాక్టరీ మీదకు వస్తున్న పైప్ లైనే కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి కోకోకోలా కంపెనీకి ఇటాని కోసం అని చెప్పి మున్సిపాలిటీలో తీర్మానం చేయించాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే అసలు మున్సిపల్ మీటింగ్లో ప్లీజ్ డూ ఇట్ నీడ్ఫుల్ అని సంతకం పెట్టి ఎలా చేస్తాడండి? ఇప్పుడు కోకోకోలా కంపెనీ వాళ్ళు తెనాలి మున్సిపాలిటీకి లెటర్ ఇచ్చారు, మాకు ఇన్ని లీటర్లు కావాలా, మీరు సప్లై చేయండి, లీటర్కి 3 పైసల కాడికి ఎంత రేట్ ఫిక్స్ చేసుకుందాం అని. మున్సిపల్ కమిషనర్కి లెటర్ ఇస్తే కింద ఆలపాటి రాజా సంతకం ఎలా పెట్టించాడు మున్సిపాలిటీకి? అతనికి ఏం సంబంధం? ఎక్స్ ఆఫీషియో మెంబరు, ఎమ్మెల్యే అనేవాళ్ళు ఏ మున్సిపాలిటీలో అయినా ఎక్స్ ఆఫీషియో మెంబర్ ఉంటారు. ఎక్స్ ఆఫీషియో మెంబర్గా కమిషన్కి ఇచ్చిన లెటర్ మీద డూ నీడ్ఫుల్ అని చెప్పి రాసి చేస్తావా? ఎందుకు? మున్సిపాలిటీలో బలం తెలుగుదేశం పార్టీ, నువ్వేం చెబితే అదే చేస్తారు. చైర్మన్ లేడు, డమ్మీ, ఆడ అనారోగ్య పాలయ్యాడు, ఇంకో చైర్మన్ పెట్టడం. ఇప్పుడు కోకోకోలా ఫ్యాక్టరీ అభివృద్ధి చెందితే అల్టిమేట్గా దాంట్లో ఉద్యోగాలు క్రియేషన్ అయితే అవి స్థానికంగానే వచ్చేవి. కాసేపు అనుకుందాం, అసలు ఆ ఫ్యాక్టరీ పెట్టిన సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది కోకోకోలా ఫ్యాక్టరీ. ఉద్యోగాలు వచ్చేసినాయి. అవి తెనాలకు వచ్చినాయా, మంగళగిరియాలకు వచ్చినాయా, రేవేంద్రపాడకు వచ్చినాయా, దుగ్గిరాలకు వచ్చినాయా, లేకపోతే పక్కన ఉన్న విజయవాడకు వచ్చినాయి, వచ్చేసినాయి. అసలు వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి వాటర్ లేవు, వాళ్ళు ఆల్రెడీ అక్కడ వాటర్ పీల్చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ ఉంది, వాళ్ళకి మంచి ఉపయోగం కనపడుతుంది. ఎందుకు? గేట్ ఎదురుగా పైప్ లైన్ ఉంది, డైవర్ట్ చేసుకోవటమే లోపలికి. సో వాళ్ళతో లాలూచి పడ్డాడు. లాలూచి పడి నేను అంటుంది ఒకటే, తెనాలికి 107 కోట్ల రూపాయలతో వాటర్ వర్క్ జరిగితే ఆ వాటర్ వర్క్ ఎందుకు నువ్వు తెనాలి ప్రజల యూటిలైజేషన్కి వాడతల్లో ఇవ్వాలట కూడా? అది 100% సరే, తెనాలకు అవసరం లేదు అంటున్నావు, తెనాలకు కావాల్సి వచ్చింది. సరే, అది కూడా పక్కన పెడదాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు
అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా వాటర్ ఇవ్వమని చెప్పి మళ్ళీ 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఆ డబ్బు ఎప్పుడైతే శాంక్షన్ చేస్తుందని చెప్పి వెంకయ్య నాయుడు ప్రకటించాడో ఇప్పుడు ఈ వాటర్ స్కీమ్ది మళ్ళీ గుంటలను బూడుస్తున్నాం, అందరికీ పైపు లైన్ ఇస్తాం పెట్టుకొని నేను చెబుతున్నాడు. అంటే ఇప్పుడు ఆ 30 కోట్ల రూపాయలు మళ్ళీ తెచ్చుకోవటం కోసం. చివరికి మేము దీని మీద ప్రజలకు అవేర్నెస్ తెచ్చాం, బంద్ చేసాం. తెనాలి బంద్ సక్సెస్ఫుల్ అయింది. బంద్ ఆల్ పార్టీస్తో బంద్ చేసాం, సక్సెస్ అయింది. తర్వాత కోర్టులో వేసాం, అందుకని ఆగింది. కోకోకోలాకి పోకుండా ఉండటం కోసం. అంటే ఇది మన వాటర్ మనకు కావాలా. ఈరోజు తెనాలో కూడా అసలు తెనాలకి పేరేంటండి? 3 కాలువలు గుద్దితే నీళ్ళు వస్తాయని పేరు. ఎందుకు తెనాలి లివింగ్ ప్లేస్కి ఆంధ్ర ప్యారిస్ అని పేరు వచ్చింది? గుద్దితే నీళ్ళు వస్తాయని. అట్లాంటి ఎమ్మెల్యే చెప్తుంది కూడా అదే, గుద్దితే నీళ్ళు వచ్చేటోట వేరే ట్యాప్ వేసి వాళ్ళకి వాటర్ ఛార్జ్ చేయటం ఏంటి, దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని. ఓకే, రైట్. ఇప్పుడు అలాంటి సందర్భం నుంచే భూగర్భ జలాలు ఆగిపోతున్నాయి. తెనాల్లో కూడా వాటర్ స్కేర్సిటీ వచ్చిందనే మేము చెబుతుంది. వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ పథకం పెట్టింది. రక్షిత మంచినీటి పథకం, ప్యూరిఫైడ్ వాటర్, అది బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. మేము అనేది ఒకటే ఇక్కడ పాయింట్. అది నా అవసరమా అనవసరమా అనేది ఇప్పుడు తేల్చాల్సింది కాదు. గవర్నమెంట్ 107 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 107 కోట్లతో ఏదైతే శంకుస్థాపన జరిగిందో, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా, పరిపాలన అనుమతులు లేకుండా కేవలం ఎన్నికల కోసమే ఆ శంకుస్థాపన రాళ్ళు వేశారు తప్ప ఎక్కడా దానికి సంబంధించినటువంటి మంజూరులు లేవు అన్నది ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రజలను డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ఏర్పాటును ఇప్పుడు ఎట్లా కంటిన్యూ చేయగలుగుతుంది? ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు. దానికి ఎమ్మెల్యే ఏం చేస్తాడు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇక్కడ ఒక పాయింట్ అండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో కొన్ని పనులు చేసినాయి. అది డెఫినెట్గా ఏంటంటే మనోహర్ గారు స్పీకర్గా ఉండటం వల్ల ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్. ఎందుకంటే ఓ మంచి పొజిషన్లో 3వ స్థానం కదా ప్రోటోకాల్లో కూడా, అట్లాంటి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తన నియోజకవర్గానికి ఎక్కువ ఫండింగ్ తీసుకురావడానికి ఆయన చూశాడు అనేది ఒక ఇది. ఇప్పుడు ఉదాహరణకి పెదరావు ఊరు దగ్గర నుంచి నందివెలుగు దాకా డబల్ రోడ్డు. ఆయన టైంలో పెదరావు ఊరు దగ్గర స్టార్ట్ చేసి వైకుంఠపురం దాకా వేశారు. వైకుంఠపురం దగ్గర నుంచి నందివెలుగు ఇంతవరకు బిగిన్ కాల. దానికి ఫండ్స్ అలొకేట్ అయినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది. కాంట్రాక్టర్ ఏమయ్యాడు? మారాడు. జరిగిందేంటి? రాజారు తనకు అనుగుణమైనాన్ని వేసుకొని ఆ వర్క్ని ఇది చేసుకొని చేస్తున్నాడు అనేది టాక్. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. వైకుంఠపురం దగ్గర నుంచి ఇంతవరకు స్టార్ట్ చేయాల. అలాగే ఉదాహరణకి టౌన్ హాల్ ఉంది. టౌన్ హాల్ మొత్తం అయిపోయింది కదా, చివరి రోజుల్లోనే కదా వీళ్ళకి అప్పచెప్పింది. అప్పటికే మొత్తం అయిపోయింది. మరి వాళ్ళు 3rd ఇయర్, ఇప్పటికి దాన్ని ఏదో నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేస్తారు. అలా మీరు ఓవరాల్గా చూసుకుంటే తెనాల్లో కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శంకుస్థాపన చేసుకొని ఉండొచ్చు ఎలక్షన్ టైంలోని. ఒకవేళ అది కాదు, ఇంకో పని చేయండి. ఈరోజు 3 సంవత్సరాల తెలుగుదేశంలో ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వచ్చినాక తెనాలకి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి. ఇదిగో మేము ఇది చేసామని చెప్పి నేను చెబుతా. ఒక అన్నా సత్యం గారు పొరవేదిక కట్టాడు, మార్కెట్ యార్డ్ కట్టాడు, ఆటోనార్ కట్టాడు. ఒక నాదెల్ల మనోహరం పెదరావు నుంచి రోడ్డు పెట్టాడు, టౌన్ హాల్ కట్టాడు. ఒక ఆల్పాటి రాజా ఏం కట్టాడు చెప్పమను? తెనాలి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి 40 కోట్ల రూపాయలు ఉన్న ఫండ్ని చక్కగా దోచేశారు. తెలుగుదేశం కార్యకర్త అనేవాడికి కాంట్రాక్ట్ ఇవ్వటం, నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్ట్లు ఇవ్వటం, వర్కులను పంచటం, వాడి చేత 4 బ్యానర్లు కట్టియటం,
వర్క్ చేపించటం. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా వర్క్లు ఇప్పుడు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయో తెలుసండి? కాంట్రాక్టర్ అయితే వర్క్ చేస్తాడు, లాస్ వచ్చినా కూడా చేస్తాడు. ఎందుకు? ఇంకోసారి మళ్ళీ వర్క్ ఇవ్వరని. వీళ్ళు కాంట్రాక్టర్లు కాదు, తెలుగుదేశం కార్యకర్తలు. వర్క్ ఇచ్చారు, చేస్తున్నారు, లాస్ వస్తుంది అనగానే ఆపేస్తున్నారు. చాలా వర్కులు ఆగిపోయినాయి ఇప్పుడు. చాలా వర్కులు తెనాల్లో రండి, వర్షాకాలంలో వర్కులు చేశారు. అసలు వర్కులు ఎప్పుడు జరుగుతాయండి? ఎండాకాలం. ఇప్పుడు ఎండాకాలం కదా, బాగా పనులు జరగాలి కదా, మొత్తం ఆగిపోయింది. ఎందుకు చేయట్లేదంటే స్వయంగా ఎమ్మెల్యే కూడా చెబుతున్నాడు, వర్కుల్లో లాస్ అవుతుందని చేయటం లేదు అంటున్నాడు. ఎందుకు కాంట్రాక్టర్ ఆగుతాడండి? కాంట్రాక్టర్ అనే వ్యక్తి గవర్నమెంట్ వర్క్ చేసేప్పుడు ఈ వర్క్ కనుక కంప్లీట్ ఇన్ టైంలో చేయకపోతే రేపు పొద్దున గవర్నమెంట్ వర్క్ ఇంకో దానికి రాదు అని చెప్పి భయంతో చేస్తాడు. వీళ్ళు కాంట్రాక్టర్లు కాదు, తెలుగుదేశం కార్యకర్తలు. ఈ రకంగా మున్సిపాలిటీలో 40 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే ఈరోజు దోసేశారు మున్సిపాలిటీ సొమ్ము మొత్తం. చైర్మన్ లేడు, అడిగేవాళ్ళు లేడు, ఎమ్మెల్యే ఏం చెబితే ఇదే. నామినేషన్ పద్ధతిలో వర్కులు అండి. ఇంత దారుణమైన సిస్టమ్ ఎక్కడా లేదు. ఈయనే చేసాడు. మరి నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇవ్వడం అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కొంత వెసులుబాటు క్రియేట్ చేసుకొని కల్పించుకుంటుంది కదా. అందులో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఉండదుగా. అంటే అసలు కోటి రూపాయల వరకును కూడా డివైడ్. ఇప్పుడు ఒక రోడ్డుని 20 లక్షల రూపాయల వర్క్తో ఒక రోడ్డు అంటే దాన్ని డివైడ్ చేసి ఒక పార్ట్ ఒకడు, ఒక పార్ట్ ఒకడు, ఒక పార్ట్ వరకు నలుగురు చేస్తుంటే ఆ రోడ్డు అయిద్దండి. 20 లక్షల రూపాయల వర్క్ని 5 లక్షల కాడికి 4 కార్యకర్తలకు పంచిస్తే ఇంకా రోడ్డు ఎప్పుడు కావాలా? ఎంత ఇది పట్టిద్ది? ఆ రకమైన నేను ఓపెనే చదువుతున్నాను. ఈరోజు తెనాల్లో తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టండి, లేకపోతే ఇంకో పార్టీని పక్కన పెట్టండి, అవినీతి అనేది మాత్రం విచ్చలవిడిగా జరుగుతుంది. తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా. కాకపోతే ఎమ్మెల్యే ఈ చిన్న అటు ఇటు ఆసిపోతే సైట్లు, కబ్జాలు. రాజా అని పేరు చెబితే కొంతమంది వ్యాపార వర్గాలు భయపడుతున్నారు. ఈ రకమైన సెటిల్మెంట్లు తెనాల్లో జరుగుతున్నాయి. తెనాల్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళలో ఎవ్వరూ కూడా, ఏ పార్టీ అయినా కానీ ఎవ్వరు కూడా ఈ రకమైన సెటిల్మెంట్లు చేసిన ఎమ్మెల్యేలు ఇంతవరకు తెనాల్లో లేడు అని చెప్పి జనం చెప్పుకుంటూ ఉంటారు. తగు అయితే చాలు ఇద్దరి మధ్యన సెటిల్మెంటు. ప్రజాప్రతినిధి అయితే సెటిల్మెంట్ చేస్తారా? దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే కోర్టులు ఉంటాయి. అంటే కోర్టులు, పోలీసులు చేయలేని ఈయన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేపిస్తాడా? సెటిల్మెంట్కి సర్ది చెప్పడానికి మీరు భాష మారుస్తున్నారా? ఆయన అర్థం వేరేగా. ఆయన అర్థం వేరు, ఏం భాష మాట్లాడాల, ఆయన అర్థమే వేరు. ఆయన అర్థం వేరు. అంటే నేను మొన్న చూశాను, సెటిల్మెంట్ చేస్తారా అంటే చేస్తాను అని చెప్పాడు. ఇంకా ఆయనే ఒప్పుకుంటున్నాడుగా. ఇంకా అందుకని ఆయన అర్థం ఇక ఆయన చెప్పుకోవాలా. మరి తెనాల్లో ఇంత అధికార వ్యతిరేకత ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి మీద వైసీపీకి కలిసి వచ్చే మార్గాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే మొన్న గెలవటానికి ఫ్యాక్టర్స్ వేరు. ఇప్పుడు ఇదే రాజేంద్ర ప్రసాద్ గారు పోయినసారి ఓడిపోయాడు, మొన్న గెలిచాడు. మొన్న గెలవటానికి ఫ్యాక్టర్స్ వేరు, రేపు ఓడిపోవటానికి ఫ్యాక్టర్స్ వేరు. మొన్న నేను ఓడిపోవటానికి ఫ్యాక్టర్స్ వేరు, రేపు నేను గెలవటానికి ఫ్యాక్టర్స్ వేరు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం ఉంది. ఆ రోజు నాకు టికెట్ చివరిలో రావటం, డిలే కావటం, వైఎస్ఆర్సీపీలోనే డిలే అయింది సీటు. 16 నామినేషన్లు అయితే 14 అనౌన్స్ చేశారు. సో ఆ తక్కువ టైంలో స్పాన్ ఆఫ్ దీంతో వర్క్ చేయటం, చిన్న లోపాలు కూడా నా సైడ్ నుంచి జరగటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఇవాళ వరకు అలుపెరగకుండా నేను వైఎస్ఆర్ పార్టీని, క్యాడర్ని, అలాగే జనంలో ఎక్కడైతే
ఇదిగో ఇక్కడ ఇబ్బందిగా ఉంది అన్న చోట వైఎస్ఆర్ పార్టీ తరపున మేము వెళ్ళి ప్రజలకు కానీ లేకపోతే ఇంకో దాన్ని కానీ చేయూతుకుంటానికి చూస్తూ ఉంటాం. సో నాకు ఏంటంటే నాకు ఏముంది ఎమ్మెల్యే అవ్వాలని మొదటి నుంచి. సో దానికోసమే రాజకీయాల్లో చాలా సర్దుకుపోయా, దానికోసమే రాజకీయాల్లో చాలా సొంత డబ్బుల్ని కోల్పోయా. ఈ మాట నేను చెబుతున్నాను అంటే మీరు ఒక్కటే చూసుకోండి. నామినేషన్ వేసిన రోజు నా నామినేషన్ పత్రంలో క్లీన్ చిట్, కేసులు అనేది పోలీస్ కేసు అనేది తెలియని వ్యక్తి శివకుమార్. రాజా మీద అప్పటికే 8 కేసులు ఉన్నాయి. నామినేషన్ వేసిన దాంట్లో రాశాడు ఆయన 8 కేసులు. ఏం కేసులు అండి అవన్నీ? ఏం కేసులు? పెట్టి కేసు. ఎన్ని? సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆందోళనలు చేసినటువంటి 2 కతిమయ్యి 2 సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నాయి. ఆ రోజు నామినేషన్ వేసే రోజు ఆయన మీద నా మీద 7 కేసులు ఉండి అని ఆయనే అఫిడవిట్ ఇచ్చాడు. ఆ అఫిడవిట్లో 420 కేసు కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటున్నాం, సింపుల్గా ఇప్పుడు మనం 2 days బ్యాక్ జరిగిన ఇష్యూ మాట్లాడుకుందాం. విజయవాడ శాతవాహన కాలేజీ ఆలపాటి రాజా గారు ఆక్రమించాడు. ఆలపాటి రాజా గారి చేతుల నుంచి దీన్ని కాపాడాలి అని చెప్పి ఆల్ ఇండియా బ్రాహ్మణ పరిషత్ తరఫున సీఎంకి అందరికీ లెటర్స్ రాశారు. అసలు మేము అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇది సెటిల్మెంటా లేదు వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నువ్వు మధ్యవర్తిగా ఉన్నట్టా ఏంటి? నీ భాషలో ఏమంటారు చెప్పు దీన్ని. వాళ్ళు ఏం చెబుతున్నారు? అసలు ఆలపాటి రాజా ఎవరు? శాతవాహన కాలేజీ అనేది ఫాస్ట్ 60-50 years నుంచి ఉన్న కాలేజీ. దాంట్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనేవాడు సెక్రటరీ కరస్పాండెంట్ ఎట్టయ్యాడు? ఏ ఉద్దేశంతో అయ్యాడు? అది బ్రాహ్మిన్స్ది. నువ్వు ఏ సంఘ సంస్కర్తం అని చెప్పి నిన్ను తీసుకెళ్ళి దాని కరస్పాండెంట్ పెడతారు? కాదా? ఇది సెటిల్మెంట్ కాదా? వాళ్ళే చదువుతున్నారు కదా, బ్రాహ్మణ పరిషత్ తరపున చదువుతూ ఉంటారు. అయ్యా శాతవాహన కాలేజీ ఇది అనాదిగా ఉన్న కాలేజీ, 60 సంవత్సరాల నాటి కాలేజీ, 400 కోట్ల రూపాయల ఆస్తి గల కాలేజీ. దీన్ని ఆలపాటి రాజా అనేవాడు సెక్రటరీ కరస్పాండెంట్గా దీన్ని కబ్జా చేయాలని రియల్ ఎస్టేట్ కోసం చూస్తున్నాడు అని చెప్పి గగ్గోలు పెడతా ఉంటారు. ఏమంటారండి దీన్ని సెటిల్మెంట్ కాకుండా? అంటే ప్రతి దాంట్లో చూసుకోండి. ఎక్కడైనా ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ గుంటూరులో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, అక్కడ తగు లేదు, కేసు ఉంది కదా. ఆ పక్క స్థలం వాటితో కేసు. తర్వాత ఎన్ఆర్ఐ కాలేజీ గుంటూరు పనిచేసిన స్టాఫ్తో కూడా ఒక కేసు అయింది. మా డబ్బులు ఇవ్వాలని అడిగితే కొట్టారు అని చెప్పి. నీ మీద ఎందుకు కాంట్రవర్సీ? ఎందుకు ఇవన్నీ కల్పితమేనా? ఎవడన్నా చెప్పినయేనా? సో అంటే బేసిక్గా ఏంటంటే మీ వ్యక్తిత్వం అది. మీకు రాజకీయాలు దేనికి? సంపాదించుకోవటం కోసం. రాజకీయ పదవి ద్వారా మీ ఆస్తుల్ని పెంపొందించుకోవటం. టు బీ ఫ్రాంక్ అడుగుతున్నా నేను, రాజా గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యే నాటికి ఆయన ఆస్తులు చెప్పమనండి, ఆయన ఆస్తులు చెప్పమనండి. కేవలం ఆస్తుల్ని బేరీజ్ వేసుకునే జనంలో ఎన్నికల తీర్పు వచ్చే పని అయితే మీరు అన్నట్లుగా చాలామంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత గెలిచుండకూడదు. ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశం ఆ ఒకటే రీజనా? వేరే కాదు, డెఫినెట్గా కాదు. మా కుటుంబ నేపథ్యం, వ్యక్తిగా నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమందికి నా కాలేజీల ద్వారా కొన్ని వేల మంది క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు క్రియేట్ చేసిన సంస్థకి నేను సెక్రటరీ కరస్పాండెంట్గా ఉన్నాను. వేల మందికి. ఇప్పుడు కూడా ఏపీ గవర్నమెంట్లోనే డిగ్రీ కాలేజీలో హైయెస్ట్ క్యాంపస్ సెలక్షన్ ఏఎస్ఎన్ కాలేజ్. ఈ ప్రాంతంలో మా ఫాదరు మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతోమందికి సర్వీస్ చేశాడు. ఎంతోమందికి కూడా కాకుండా టౌన్ అభివృద్ధికి ఆయన ప్రధాన ముద్ర ఉంది. ఇది కాకుండా లాస్ట్ 20 సంవత్సరాల నుంచి నేను ఎక్కడా కూడా ఒక కబ్జా కానీ, అసాంఘిక కార్యక్రమాల్లో కానీ, సంఘ వ్యతిరేక శక్తులతో కానీ, లేదు శివకుమార్ యాంటీ ఎలిమెంట్తో సంబంధం కానీ ఇంత మచ్చ లేకుండా మళ్ళీ మా వ్యాపారాలన్నీ పారదర్శకత.
ఎక్కడ ఇంత మచ్చ కానీ రాజకీయాల్లో రాజకీయం చేయకుండా నేను స్వచ్ఛంగా ఉన్నాను అంటే గెలిచే అవకాశం ఉందంటారా? అట్లయితే మీరు 2014 ఎన్నికల్లోనూ గెలిచి ఉండాలి. అంటే రాజకీయాల్లో రాజకీయం చేయకుండా మచ్చ అనేది కాదు, డెఫినెట్గా ఆ క్వాలిఫై మాత్రం అవసరం ఉంది. రాజకీయాల్లో రాజకీయం చేయాలి, డెఫినెట్గా చేయాలి. కానీ నాయకుడు మాత్రం అవినీతిని ప్రోత్సహించి రాజకీయాలు చేసే అంత అవసరం ఇది నాకు అవసరం. సపోజ్ ఎమ్మెల్యే అవ్వాలని ఏముంది, రాజకీయాల్లో ఉంటున్నాం, ఆస్తులు అమ్మి రాజకీయాల్లో డబ్బులు పెడుతున్నాం, ఇది వాస్తవం. కానీ మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మీరు తయారు చేసిన శిష్యులు, మీరు నమ్ముకున్న వ్యక్తులందరూ తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారు. అది వాస్తవమే. అది ఏమైందంటే ఆ టైం అలా వచ్చింది. అప్పట్లో చెప్పినే నా చివరి దాకా సీటు ఈజీ కోల్పోవటం, ఆ సీటు డిలే అయిన కొంది జనరల్గా రాజకీయాలు ఏంటంటే సీట్ రాదు అని ప్రచారం ముందు ఉంటుంది కదా. సో ఆ సిచ్యువేషన్స్లో అలా జరిగింది. అప్పుడే మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రావటం, నేను నాతో పాటు బాగా తిరిగిన వ్యక్తులందరూ, నేను తెలుగుదేశంలో ఉండేప్పుడు ఇటు వచ్చి వాళ్ళందరూ అలా అక్కడ ఉండిపోవాల్సిన సందర్భం ఎన్నో ఉన్నాయి, వాస్తవమే. అయితే అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు కూడా శివకుమార్ రాజకీయాల్లో ఎంతోమందిని తయారు చేశాడు. ప్రతిసారి రాజకీయాల్లో లోకల్ బాడీస్లో కానీ లేకపోతే పంచాయతీల్లో కానీ వీటన్నిటిలో ఎంతోమందిని తయారు చేశాను. కానీ ఏం ఉపయోగం? మీకు ఎవరు సహాయం చేయకుండా మీరు తయారు చేసిన వ్యక్తులు పక్క పార్టీలో పనిచేస్తూ ఉంటే దానివల్ల మీకు వచ్చేది ఏముంటుంది? డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు 2019 ఎలక్షన్స్లో డెఫినెట్గా దాన్ని ఇది ఉంటుంది. శివకుమార్ గారు, ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, గతంలో తెలుగుదేశం పార్టీలో ఏదైతే ఇబ్బంది మీరు ఎదుర్కొన్నారో 2019లో కూడా వైసీపీలో అలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం కనిపిస్తోంది. నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరతారు, ఆయన తెనాలి నుంచి పోటీ చేస్తారన్నటువంటి వార్తలు ఉన్నాయి అంటున్నారు. కానీ నాకు తెలిసి మేబీ వస్తే మంచిదే, నేను కూడా చదువుతున్నాను. ఒకవేళ నిజంగా వస్తానంటే మంచిదే. బట్ డెఫినెట్గా చదువుతున్నాను, 2019లో మాత్రం వైఎస్ఆర్సీపీ తరఫున తెనాలికి అన్నావతి శివకుమారే పోటీ చేస్తాడు. కానీ పార్టీలోకి ఎవరు వస్తా అన్నా నేను కూడా వెల్కమ్ చెబుతాను. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు నిజంగా వస్తానంటే డెఫినెట్గా వెల్కమ్ చెబుతాను. గతంలో స్పీకర్గా కూడా పనిచేశారు, 2 times ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వస్తే మరి ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా? అది పార్టీ చూసుకుంటుంది. ఆ వరకు మీకు కాన్ఫిడెన్స్ ఉందా? మీకే టికెట్? డెఫినెట్గా నాకు లీడర్ మీద కాన్ఫిడెంట్. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే తిరిగి తెలుగుదేశంలోకి వెళ్తారా? క్వశ్చన్ ఇది అదే నేను చూస్తుంది. నేను క్యారెక్టర్తో అసోసియేట్ చేసుకోండి. నాకు ఒక లాంగ్ టైం నేను ఎన్నో భరించి పార్టీ కోసం సేవ చేసి కాన్వర్ట్ పొజిషన్లో నేను పార్టీ మారాను. అంటే చంద్రబాబు నాయుడిని ఇక మళ్ళీ నమ్మడం కానీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ జరగదా? దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డెఫినెట్గా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజనరీ పరిపాలనలో డెఫినెట్గా లాంగ్ టైం మేమందరం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ అలాగే మా నియోజకవర్గాల భవిష్యత్తుకు కానీ బాగా పనిచేయగలం అన్న పూర్తి కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తుల్లో నేను ఒకరిని. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా అధికార పార్టీ దాన్ని ఈ కేసులతో ముడిపెట్టి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డిఫెన్స్లో పడిపోతున్నట్టు అనిపించడం లేదా మీకు? అంటే ఒక ఇదేం వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నేనే కట్టాను అంటాడు, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను అన్నాడు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నేనే డెవలప్ చేశాను అన్నాడు, అన్నీ చేశాడు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఎందుకు ఉన్నాడండి? అంటే ఒక పాయింట్ కొట్టిద్ది ఎక్కడో. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ కింద చంద్రబాబు నాయుడు గారు కేవలం కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కలిసి
ఈ కేసులు పెట్టించి ఆ కేసుల మీద అవినీతి ఆరోపణల మీద ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళగలిగారు. దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఫ్యాక్ట్. ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయాడంటే ఆయన పార్టీ ఈ కేసులు ఈ గోల్లో ఆయన తరపున డిఫెండ్ చేసే ఫోర్స్ ఎక్కువ సరిపోవాలి. చంద్రబాబుకే ఆ ఫోర్స్ ఎక్కువ. కానీ ఈరోజు ప్రజలు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు మాట మీద నిలబడుతున్నారు, ఎవరు వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నారు, ఎవరు ఇదిగా ఉన్నారు అనేది అనలైజేషన్ ఉంది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు పవర్లో రావటం కోసం ఎన్నో చెప్పాడు, ఎన్నో వందల మాటలు చెప్పాడు, వందల సంక్షేమ పథకాలు అన్నాడు, అందరికి ఆల్ ఫ్రీ అన్నారు, చివరికి ఆల్ ఫ్రీ బాబు అని కూడా అనిపించుకున్నాడు. కానీ ఈ 3 years వచ్చినాక ఇవాళకి ఆయన చెప్పిన దాంట్లో ఆయన నెరవేర్చింది చూసే చాలా నామినల్. సో డెఫినెట్గా ఈరోజు ప్రజల్లో ఏంటంటే పాజిటివ్ దృక్పథం జగన్ గారికి ఉంది, యాంటీ దృక్పథం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. 2 చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి క్లారిటీ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నమ్మడు, చంద్రబాబు నాయుడు గారు అన్నీ నేనే అంటాడు. ఈ మాట తెలుగుదేశం అంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయడం తప్పితే వేరే ఆప్షన్ కూడా ఉండదు అని. మీరేమో చంద్రబాబు నాయుడు మీద ఈ ఆరోపణ నెట్టేస్తారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా లైక్ మైండ్ మనిషి, అసలు చాలా పాజిటివ్ దృక్పథంలో ఉంటాయి, అది క్వశ్చనే లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ని అసాసియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తనకున్న అవకాశాలన్నింటినీ వాడుకొని ఆయన క్యారెక్టర్ని అసాసియేట్ చేశాడు. కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలన్నీ పునికి పుచ్చుకున్న నాయకుడు ఆయన, నో డౌట్. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహం తెలుసా పర్ఫెక్ట్గా? యా, డెఫినెట్గా తెలుసు. ఆయన ఎందుకని చంద్రబాబు నాయుడు వేసిన ట్రాప్లో ఇదైపోతున్నాడు అంటే మీరు మనం చూసే రాజకీయాల్లో వ్యవస్థలో మేనేజ్ చేసుకోవటంలో చంద్రబాబు అంత ఆరితేనాడు ఎవడు లేడు. ఇవాళ మీరు జగన్ అని అంటున్నారు, అసలు ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచి అదేదో సహజం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంటే అంతలా మేనేజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎన్టీ రామారావు లాగా జగన్ మీద కూడా అట్లా చేద్దామని చూసి జగన్మోహన్ రెడ్డి కాబట్టే వీటన్నిటిని తట్టుకొని చంద్రబాబు నాయుడు నైజం ఇది అంటే 2వ కోణం కూడా చూపించగలుగుతున్నాడు. అదే ఇంకో నాయకుడు అయిపోతే ఈ పాటికి కాంగ్రెస్ చూడండి, చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ అయిపోయింది కాంగ్రెస్. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ని కాపాడటం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి అదే కాంగ్రెస్తో కేసులతో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కేసులకు మద్దతు ఇచ్చి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చేత తెలంగాణ ఇప్పించి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అన్యాయం చేసిందని గొగ్గోలు పెట్టి అదే కాంగ్రెస్ ఓటేయమాకండి అని చెప్పుకుంటాడు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు అంత చేయగలిగాడు. చేయలేకపోయిన వ్యక్తి ఎవరంటే జగనే. అందుకే జగన్ చూడండి, జగన్ గారు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయాలు, చంద్రబాబు నాయుడు యొక్క కుళ్ళు కుతంత్రాలు అన్నిటినీ డిఫెండ్ చేస్తూ 2వ కోణంలో కూడా ఇదిగో చంద్రబాబు నాయుడు ఇది అని చెప్పి డెఫినెట్గా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఆయనే చేయగలుగుతున్నాడు, ఆయనే డెఫినెట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నాడు. అనుకోని పరిస్థితుల్లో టికెట్ మార్చాల్సి వస్తే మీరు జగన్మోహన్ రెడ్డి వెంటే నిలబడతారా? అసలు అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. టికెట్ మార్చాల్సిన పరిస్థితి అనేది లేదు. అది నేను చెబుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను, ఎలక్షన్ అయిపోయినాయి, ఓడిపోయినాక అందరూ ఈ ముఖ్యమైన నాయకులందరితో మాట్లాడుతున్నప్పుడు అలాగే గుంటూరు జిల్లా సంబంధించి రివ్యూ కూడా చేశారు. రివ్యూ చేసిన రోజు ఆ రోజు జగన్ గారు ఓపెన్గా చెప్పాడు, మీ అందరూ నన్ను నమ్ముకున్నారు, పనిచేశారు, బాగా పని చేయండి ఇక్కడి నుంచి నాతో అన్నాడు. 30 years మన ఇద్దరం రాజకీయాల్లో కలిసి ఉందాం శివ, బాగా చేయండి అన్నాడు. ఎస్, ఆయన వర్డ్కి అంత వాల్యూ ఇచ్చే ఓడిపోయిన మరుసటి రోజు నుంచి ఈరోజు యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నాం. పార్టీని తెనాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలా, గెలిచే విధంగానే
మాలో లోపాలు ఉన్నా కూడా వాటిని సరిదిద్దుకొని ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళి పార్టీని గెలపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. సో నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మాట, ఒక వర్డ్ అంటే ఆయన డెఫినెట్గా దానికి బాగా వాల్యూ ఉంటుంది, స్టిక్ అనే ఉంటుంది. సో రాజకీయాల్లో రకరకాల పార్టీ నుంచి ఒక్కో పార్టీలోకి రావటం పోవటం అనేది ఎక్కడైనా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనోహర్ గారు వస్తున్నారంటే నేను ఉలిక్కి పడాల్సిన పని ఏం లేదు. నేనే చదువుతున్నా కదా, వస్తానంటే డెఫినెట్గా వెల్కమ్ చదువుతాను, తప్పే ఉంది దాంట్లో. వచ్చే ఇక్కడే పోటీ చేయాలని ఏముంది, ఆయనది ఊరే అయింది, మేము లోకల్స్. ఆయన యాడ్ నుంచో వచ్చాడు, నేను లోకల్ మీరు అనుకుంటున్నారు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అధినేతలు వస్తుంది, దానికి అన్నిటికీ టైం వస్తుంది. లోకల్ వాడి వేడి చూపించడానికి కూడా టైం వస్తుంది. అన్ని వేళ అన్నీ కలిసి రావు. లోకల్ స్థానిక నినాదం కూడా ఒకసారి పవర్ఫుల్ అయింది. స్థానికుడికి ఉండే క్యాపబుల్ స్థానికుడు చూపించాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చూపిస్తాం, దాంట్లో నో డౌట్. రాజకీయాల్లో అంత ఇదిగేం కూర్చొని ఉండం కదా, డెఫినెట్గా. శివకుమార్ గారు, రాజకీయాలని చూస్తాం, అట్లాగే మీరు విద్యా సంస్థల అధినేతగా కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పించిన కాలేజీగా మీకు ఒక రికార్డ్ వచ్చింది. ఏంటి ఆ సీక్రెట్? అంటే ఇక్కడ నేను 21 సంవత్సరాలకి ఒక డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ అయ్యాను. బహుశా అంత చిన్న ఏజ్లో ఒక డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ అయ్యే అవకాశం, అదృష్టం చాలా తక్కువ మందికి వచ్చి ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే ఆ రోజు మా ఫాదర్ సిక్ అయితే నేను చదువుకుంటా ఉంటే మా ఫాదర్ సిక్ అయ్యి నన్ను డిగ్రీ కాలేజీగా వేశాను. ఆయనకి ఈ కాలేజీ మీద ఎంతో ప్రేమ. ఎందుకంటే ఈ కాలేజీ పర్మిషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు. ఒక చిన్న పేపర్ మీద మా ఫాదర్ వెళ్ళి నేను కాలేజీ పెడుతున్నాను అంటే మంజూరు చేయటం అయింది అని చెప్పి ఎన్టీ రామారావు సంతకం చేశాడు. అలా ఏర్పడిన కాలేజీ ఇది, ఏషియన్ కాలేజ్. ఆ రోజు ఎన్టీ రామారావు మా ఫాదర్ని అడిగారు, సత్యనారాయణ గారు ఏం పేరు పెడుతున్నామంటే నా పేరు పెట్టుకుంటున్నానండి అని చెప్పాడు మా ఫాదర్. ఓకే అన్నాడు. అంటే అంత దీంతో మంజూరైన కాలేజీ. మా ఫాదర్కి ఎందుకో ఆ చివరి రోజుల్లో ఈ కాలేజీ బాగా మంచి కాలేజీ అవ్వాలని మంచి దీంతో ఉండేవాడు. ఆ సందర్భంలోనే నన్ను కూర్చోబెట్టాడు. నన్ను కూర్చోబెట్టినప్పుడు చాలామంది చెప్పారు, వాడికి సరిగ్గా మీసాలు కూడా రాలా, వాడి కరస్పాండెంట్ ఏంది, మీ ఫ్యామిలీలో డాక్టర్ ఉన్నాడు, ఆడిటర్ ఉన్నాడు, వాళ్ళు ఎవరో కొన్ని పెట్టపోయావా అని మా ఫాదర్కి అడ్వైజ్ చేశాడు. కానీ మా ఫాదర్ కాదు, వీడైతేనే బాగా చేస్తాడు అని చెప్పి నా మీద అంత కాన్ఫిడెంట్తో కూర్చోబెట్టాడు. మా ఫాదర్ చనిపోయారు. ఆయన చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, అదే నేను రాజకీయాల్లో ఉన్నాను, మున్సిపల్ చైర్మన్ చేశాను, ఎమ్మెల్యే చేశాను, మినిస్టర్ చేశాను, ఆ పేరు కొంత లిమిటెడే, కానీ ఈ కాలేజీని కనుక బాగుంటే వేల మందికి అన్నావ సత్యనారాయణ అనే పేరుతో సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటుంది, ఇదే గొప్ప పేరు అని నేను అనుకుంటున్నాను, దీన్ని కాపాడండి అని అన్నాడు. ఆ ఒక్క వర్డు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే మాకు మంచి లైఫ్ ఇచ్చాడు, మరి మంచి డయాస్ ఇచ్చాడు. జీవితంలో డబ్బుకి ఇబ్బంది పడాల్సినంత ఇది లేకుండా మంచి సేఫ్ జోన్లో మాకు క్రియేట్ చేసిన మా ఫాదర్ ఆ కోరికని బాగా చేయాలన్న కసితో నేను ఈ కాలేజీని బాగా చేయాలని ఇంత పెద్ద కాలేజ్ చేశాను. కానీ 3-4 జిల్లాలకు కలిపి ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగితే ఒక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి మాత్రమే ఎందుకని వందల సంఖ్యలో స్టూడెంట్స్కి ఉద్యోగాలు వస్తున్నాయి? అంటే ఫస్ట్ నుంచి కాలేజీ బాగా సిస్టమేటిక్, డిసిప్లిన్, చాలా డిసిప్లిన్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా కాలేజీలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను, దాంట్లో అసలు క్వశ్చనే లేదు. రెండో ఇదే ఉండదు, అంత డిసిప్లిన్గా ఉంటుంది కాలేజీ. ప్లస్ ఈ కాలేజీ ఏంటంటే ఇప్పుడు 29 ఇయర్స్ అయ్యి 30th ఇయర్లోకి రాబోతున్నాం. సో మొదటి నుంచి ఏంటంటే స్టూడెంట్ చేరినాడికి ఏదో ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలా, ఓన్లీ నామినల్ డిగ్రీ కాదు,
ఏం చేద్దాం అనేది ఒక టీంతో ఇదంతా చేసుకొచ్చినప్పుడు కొత్త కోర్సులు, ఏ కోర్సులు వస్తున్నాయి దానివల్ల, అలాగే అసలు స్టూడెంట్కి క్యాంపస్ సెలక్షన్ ఎలా వెళ్తుంది, ఎలా చేద్దాం అనుకున్నప్పుడు 15 years బ్యాక్ ఫస్ట్ టైం ఇప్పుడు చెప్పబడుతున్న టెక్ మహేంద్ర, అప్పుడు సత్యం కంప్యూటర్స్ ఫస్ట్ టైం 15 సంవత్సరాల క్రితం ఏఎస్ఎన్ కాలేజీకి వచ్చింది. వస్తే ఫస్ట్ సెలక్షన్ 15 మంది. అది అప్పుడు మాకు పెద్ద లెసన్ వచ్చిందనమాట. ఓహో, క్యాంపస్ సెలక్షన్స్కి కంపెనీస్ వస్తాయి, సో దీనికి అనుగుణంగా మనం ఏం చేయాలా, అసలు కంపెనీ ఏం కోరుకుంటుంది, మనం ఏం తయారు చేస్తున్నాం అనే దాని మీద స్టడీ చేసాం. దానికి ఒక మంచి టీం వచ్చింది. అలాగే హెచ్ఓడి, అలాగే ప్రిన్సిపల్స్ వీళ్ళంతా మంచి హార్డ్ వర్క్ చేశారు. మా హెచ్ఓడి మంచి అసెట్. అతను ఏంటంటే స్టేట్స్ ఎంఎస్ రిటర్న్, స్టేట్స్ నుంచి వచ్చి కాలేజీలో ఉన్నాడు. ఇక క్యాంపస్ సెలక్షన్ వాటి మీద అతను లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ కానీ, అసలు స్టూడెంట్ యాక్టివిటీ, స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, యాటిట్యూడ్, వీటన్నిటి మీద అంటే యూనివర్సిటీ సిలబస్ అనేది వితిన్ 3-4 monthsలో కంప్లీట్ చేయటం. తర్వాత స్టూడెంట్కి ఆ కంపెనీ ఏం కోరుకుంటుంది. ఉదాహరణకి విప్రో కంపెనీ ఉంది. విప్రో కంపెనీ రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కి ఏ టైప్ ఆఫ్ ఉద్యోగాలు కావాలని కోరుకుంటుంది అనేది మేము తెలుసుకుంటాం. ఆ సంబంధించిన దీన్ని స్టూడెంట్స్కి డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వచ్చే నాటికి వాళ్ళకి లైఫ్ స్కిల్స్లో కానీ, సెమినార్స్లో కానీ, డిబేట్స్లో కానీ ఆ టాపిక్ మీద వాళ్ళకి నాలెడ్జ్ పెంచటం. సో కంపెనీ వీళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ వచ్చే నాటికి విప్రో కంపెనీ వచ్చినప్పుడు అదర్ దాన్ ఇప్పుడు ఉదాహరణకి 10 కాలేజీలు క్యాంపస్ సెలక్షన్స్లో విప్రో కంపెనీ కండక్ట్ చేస్తుంది. ఈ 10 కాలేజీలు చేసినప్పుడు డెఫినెట్గా మా స్టూడెంట్ బెటర్గా ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడంటే వాళ్ళకి ఏం కావాలి అనేది మేము ఐడెంటిఫై చేసి దానికి అనుగుణమైన ట్రైనింగ్ ఎప్పుడైతే కాలేజీలు చేస్తున్నామో స్టూడెంట్ బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. స్టూడెంట్ బెటర్గా వాడు మంచి నాలెడ్జ్తో ఉండగలుగుతున్నాడు. సో కంపెనీ ఎప్పుడైనా ఏం కోరుకుంటుంది, మంచి పనిచేసేవాడు కావాలా, మంచి నాలెడ్జబుల్ పర్సన్ కావాలా. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్కి హార్డ్ వర్క్ చేసే నేచర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సిటీస్లో కార్పొరేట్ సెక్టార్లో చదువుకున్న స్టూడెంట్ వచ్చేవరకు వాడు కంపెనీ కోసం 1 hour ఎక్కువ పని చేయమంటే నా పే అంత ఎక్స్ట్రా పే ఇస్తూ ఉంటాడు. అదే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, కంపెనీ కోసం 1 hour ఎక్కువ పని చేయమంటే వాడు సింగిల్ ఎన్పి ఆశీయకుండా వాడికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా కంపెనీ కోసం, మన కంపెనీ అనే ఇంట్రెస్ట్తో వాడు ఒక 2 hours వర్క్ చేయడానికైనా ఇష్టపడతాడు. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. మీరు చెప్పినట్టుగా సిటీ బేస్డ్, రూరల్ బేస్డ్. సిటీ బేస్డ్లో కొంత ఫ్లూయెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది, డెఫినెట్గా. రూరల్ బేస్డ్లోకి వచ్చేటప్పటికి ఫ్లూయెన్సీ తగ్గుతుంది. మరి దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? దాన్నే లైఫ్ స్కిల్స్లో మేము ప్రమోట్ చేస్తున్నాం. అందుకే ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకి డిగ్రీలో చాలా కాంబినేషన్ ఉంటాయి. స్టాట్ కంప్యూటర్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. ఈ కాంబినేషన్తో కంప్యూటర్ సైన్స్ ఉంటాయి. ఈ కాక బీసీఏ ఉన్నాయి, మ్యాథ్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినా ఇంగ్లీష్కి ప్రయారిటీ ఇస్తున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్కి. సో వీరికి ట్రైన్ అయ్యే కొంచెం స్టూడెంట్ అయిపోతున్నాడు, ట్రైన్ అవుతున్నాడు, డెఫినెట్గా అవుతాడు. ఒక మంచి స్టూడెంట్ గోల్ ముందుంది, మనం ఇది ట్రైన్ అయితే జాబ్తో మన లైఫ్ లీడ్ చేస్తాం అనుకున్నాడు, అలా ట్రైన్ అయిపోతున్నాడు. సో ఇంకొంచెం అంటే ఒక 70%, 60% మనం ట్రైన్ చేస్తే ఆ 30% కంపెనీ ట్రైన్ చేసుకుంటుంది. ఓకే, వాడికి కావాల్సింది ఓన్లీ ఇంగ్లీషే కాదు, ఇంగ్లీష్తో పాటు వాడి యాటిట్యూడ్, వాడి బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తుంది. ప్లస్ వాడు వర్క్ చేసే నేచర్, ఆ వర్క్ చేద్దామన్న ఆ తపన, ఇవన్నీ కంపెనీ చూస్తుంది. ఉద్యోగానికి కేవలం సబ్జెక్టే చూడటం లేదు, కేవలం ఇదే చూడటం లేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మేము అడాప్ట్ చేసుకున్నాం. చేసుకుని స్టూడెంట్కి ఈ ఫ్యాక్టర్స్ మీద బాగా ట్రైన్ చేయటం వల్ల, అంటే ఇప్పుడు ఉదాహరణకి డిగ్రీ 3 years, ఫస్ట్ ఇయర్లో చేరిన స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు వాడికి లైఫ్ స్కిల్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఈ స్టూడెంట్స్ అందరూ, అరే నువ్వు నీట్గా డ్రెస్ చేసుకురా అంటున్నావు. నీట్గా డ్రెస్ చేసుకోమంటే రోజు కొత్త షర్ట్ వేసుకోమని కాదు అర్థం. సో ఉన్న దాంట్లో నీట్గా రమ్మంటాం.
షేవ్ చేసుకోమని చదువుతున్నాం, క్రాఫ్ట్ పెంచమాకని చదువుతున్నాం, బటన్స్ ఇక్కడ దా పెట్టుకోండి అని చదువుతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్ ఒక 4 నెలలకు ట్రైన్ అయిపోతున్నాడు. సో వాడి లుక్ మారిపోతుంది, వాడి బాడీ లాంగ్వేజ్ మారుతుంది. నెక్స్ట్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సపోజ్ వాడికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చామంటే, ఇప్పుడు తెనాలి ఇంపార్టెన్స్, తెనాల్లో ఉన్న కవులు, తెనాల్లో ఉన్న కళాకారుల మీద మా స్టూడెంట్స్ ఒక లైవ్ ప్రాజెక్ట్ చేశారు. సో రేపొద్దున ఎక్సలెంట్గా అది ఎంతోమందికి ఉపయోగపడింది. ఎందుకంటే తెనాల్లో ఇంతమంది ప్రసిద్ధి చెందిన కళాకారులు వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరినీ లైవ్ ప్రాజెక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో అది వాళ్ళకి నాలెడ్జి, టౌన్కి మంచిది. అసలు ఆ వర్క్ చేసే నేచర్ స్టూడెంట్కి ఎప్పుడైతే అలవాటైందో డెఫినెట్గా వాడు నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు కదా. సో ఇలాంటి కంపెనీస్ అనుగుణంగా, కంపెనీస్ ఏమైతే కోరుకుంటున్నాయో దానికి అనుగుణంగా ట్రైన్ చేయబట్టే ఈరోజు ఇంత సెలక్షన్. లేకపోతే ఈరోజు డిగ్రీ కాలేజీలు చచ్చిపోయినాయి, చాలా కాలేజీలు డిగ్రీ కాలేజీలు చచ్చిపోయినాయి, ఇంజనీరింగ్ దీని మీద పోయారు. అలాంటిది మేము డిగ్రీ బేస్ చేసుకొని, ఇప్పుడు డిగ్రీ మా యూనివర్సిటీ హైయెస్ట్ స్ట్రెంత్, మా స్ట్రెంత్ డిగ్రీ యూనివర్సిటీలు ఎవరికి లేదు. నాగార్జున యూనివర్సిటీ, అఫిలియేటెడ్ టు నాగార్జున యూనివర్సిటీ మాదే ఇవాళ హైయెస్ట్ స్ట్రెంత్ డిగ్రీకి. ఈవెన్ చచ్చిపోయిన కోర్సు బీసీఏ మా దగ్గర అలైవ్ బ్రహ్మాండంగా ఫుల్ అయ్యి జరుగుతూ ఉంటుంది. బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్యూ కాలేజెస్లో మాది ఒకటి, ఒక 2-3 కాలేజీలే ఉన్నాయి. మాది లైవ్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకుంది? అసలు అది ఎక్సలెంట్ కోర్స్. అది దాంట్లో నుంచి మేము ఉద్యోగాలు కొడుతున్నాం. ఇవాళ బీసీఏ చదివిన స్టూడెంట్ దగ్గర 60% జాబ్తో వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే కాలేజీ అకాడమిక్ ఒకటి, తర్వాత కంపెనీస్ కోరుకునే విధంగా ట్రైన్ చేసి ఆ జాబ్ కొడతాను. అంటే మేము ఈ 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన దాన్ని బాగా డెవలప్ చేసాం బాగా. సో ఇంత ఆపర్చునిటీ ఉంది మన స్టూడెంట్కి ఇవ్వాలా, ఇది ఒక పెద్ద డయాస్ అవ్వాలా, కాలేజీలో బయటికి వెళ్ళేవారికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ వెళ్ళాలా అనేది. ఈరోజు దగ్గర 80% స్టూడెంట్స్ క్యాంపస్ నుంచి సెలక్షన్ అయ్యే స్థాయికి వచ్చాం. మా ఫ్యూచర్ గోల్ ఏంటంటే 100% కాలేజీలో చదివే స్టూడెంట్కి 100% ఏదో ఒక జాబ్తో వాడు బయటకు వెళ్ళాలి. వాడు చేస్తాడా చేయడా, ఇంకెంతకన్నా బెటర్ జాబ్ వాడికి వచ్చిద్దా అనేది సెకండరీ. బట్ గోల్ అయితే మాత్రం 100% జాబ్తో వెళ్ళేట్టు చూద్దామని ప్రయత్నాల్లో ఉన్నాం. శివకుమార్ గారు, చివరిగా రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి, విద్యావేత్తగా మీకున్న లక్ష్యం ఏంటి? అంటే రాజకీయంగా మాత్రం నేను ఎమ్మెల్యే అవ్వాలి అనేది మాత్రం చిరకాల డెఫినెట్గా అది డ్రీమే. దానికోసమే ఎన్నో భరించాను, ఎన్నో ఓర్చుకున్నాను, ఎంతో కోల్పోయాను. ఇది ఫ్యాక్ట్. ఎంతో కోల్పోయాను, ఎంతో సాక్రిఫై చేశాను. నేను ఎమ్మెల్యే అవ్వాలన్న గోల్కి ఎంతో సాక్రిఫై చేశాను. నా టైంని, నా మనీ, నా ఇది అన్నిటినీ ఏజీ, ఎంతో పేషెన్సీ కూడా ఉంటాను. ఈరోజు తెనాల్లో 25 సంవత్సరాల నుంచి అన్ని పార్టీల్లో ఏదొచ్చినా అండగుండేది నేనే. కతిమా పార్టీలో శివకుమార్ తప్పక అందరూ అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే. 5 సంవత్సరాల తర్వాత ఈడు ఉండడు. అన్నిటికీ నేనే, ఫంక్షన్స్కి నేనే, చందాలకి నేనే. కానీ కతిమ వాళ్ళు మాత్రం 5-10 సంవత్సరాలు స్పానే. బాగుంటే 5 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఉండరు. సో అంత అంటే ఇది అందుకే నేను ఇంతకన్నాను నేను లోకల్లో అని. డెఫినెట్గా నా ఏమైతే ఎమ్మెల్యే వాళ్ళని డెఫినెట్గా 2019 గాడ్ గ్రేస్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో డెఫినెట్గా సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకుంది. సక్సెస్ను మాత్రం గాలిలో దీపం పెట్టి దేవుడా ఇది కాపాడనే రకం మాత్రం నేను కాదు. ఏదైనా కష్టపడితేనే వచ్చిద్దని నమ్మే వ్యక్తిని నేను. ఏదైనా హార్డ్ వర్క్ ఉండాలా, మన వర్క్లో సిన్సియారిటీ ఉండాలా. ఆ సిన్సియారిటీ, లాయల్టీ అవన్నీ సక్సెస్ ఇస్తాయి. కానీ అర్ధరాత్రి వచ్చిన సక్సెస్ నిలబడదు అని నమ్మే వ్యక్తులు నేను ఒకడిని. అది రాజకీయాల్లో కూడా. రాజకీయాల్లో చూడండి,
ఎక్కడో ఉంటాడు, ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడి నుంచో వచ్చి ఎమ్మెల్యే అయిపోతాడు. వాడిని చూసి నేను ఇన్స్పైర్ అవును, వాడి అదృష్టం, దట్స్ ఆల్. దాన్ని అంతే తీసుకోవాలి, కానీ వాడు ఇన్స్పైర్ కాబట్టి మనకు అట్లా జరగాలంటే కుదరదు. సో డెఫినెట్గా చెబుతున్నాను, నేను రాజకీయాల్లో కూడా హార్డ్ వర్క్నే, కష్టే పలి, ఊరకనే రాదు, దాన్నే నమ్ముతున్నాను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా ఒక చిన్న డిగ్రీ కాలేజీకి స్థాపించి ఈరోజు పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, ఫార్మాడీ అన్నీ స్టార్ట్ చేశాను. అసలు నా గోల్ తెనాల్లో మెడికల్ కాలేజ్ పెట్టాలని. దానికి కూడా ఒక ఇయర్స్ బ్యాక్ రెడీ చేసి మళ్ళీ రాజకీయాల్లో ఇటు పడి దాన్ని అలా చేశాను. డెఫినెట్గా టైము, కాలం అన్నీ కలిసి వస్తే మెడికల్ కాలేజ్ తెనాల్లో స్టార్ట్ చేయాలనేది ఉంది డెఫినెట్గా. అలాగే ఈ 29 సంవత్సరాలు ఈ కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజీల ద్వారా స్టూడెంట్స్కి ఒక మంచి డయాస్ని ఏర్పాటు చేసాం. జాబ్కి కానీ ఆడపిల్ల అంటే ఏఎస్ఎన్ కాలేజీలో చేరితే సేఫ్టీ అని చెబుతారు. ఫస్ట్ వర్డ్ అదే మీకు చెప్పేది. ఏఎస్ఎన్ కాలేజ్ ఏంటి అంటే, అబ్బో ఆడపిల్ల అయితే సేఫ్ అండే, కాలేజీలోకి ఎవరిని రానిరు, సేఫ్ అండి. ఎందుకు అది చేసాము అంటే, ఎస్, కాలేజీ అనేది డెఫినెట్గా చదువుకునేవాడి కోసం. ఆ చదువుకునే ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలా. ఆ ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మంచి డిసిప్లిన్ ఉండాలా. ఏదో కాలేజీకి వెళ్దాం, ఆడపిల్ల మగపిల్లలతో సరదా తిరుగుదాం అనే యాటిట్యూడ్ ఉన్నాన్ని ఆడి మనసులో చెరిపేసి టీసీ ఇచ్చి పంపుతాం. ఆ యాటిట్యూడ్తో కాలేజీకి వచ్చినండి ఆ మనసులో చెరిపేసి టీసీ ఇచ్చి పంపించేస్తాం. దాంట్లో కాంప్రమైజ్ కూడా ఉండదు. అలాంటి యాటిట్యూడ్ అవసరం లేదు అనే ఫీలింగ్ మాకు ఉంది ఎక్కువ. సో ఈ డాష్ని ఈ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ పొందే ఈ వేదికని ఇంకా స్పాన్ చేసి ఇంకా ఎక్కువ మందికి క్యాంపస్ ఇంట్రెస్ట్ ద్వారా కానీ వీటి ద్వారా ఎక్కువ మందికి జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసే ప్రక్రియను మాత్రం నిరంతరం సాగిస్తాను. దీన్ని ఎక్కడ కూడా ఇంకా ఇచ్చేయం, ఇంకా బాగా చేస్తాం, ఇంకా బాగా. థ్యాంక్ యూ సార్. నేను లోకల్ అన్న మీ కళ డెఫినెట్గా నెరవేరాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నాబత్తున శివకుమార్ గారితో స్పెషల్ చిట్ చాట్.